సార్. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ఈరోజు మనతోటి తరుణ్ రెడ్డి ఐఆర్ఎస్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. తన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనతో షేర్ చేసుకుంటూ ఈరోజు జాయిన్ అవుతున్నారు. యాక్చువల్లీ మేము ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ తరఫు నుంచి అందరికీ కూడా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ లాక్డౌన్ పీరియడ్లో వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఐఏఎస్ ఫర్ ఆల్ అని చెప్పేసి ₹1 కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అది మీరందరూ జాయిన్ అయ్యి ఉపయోగించుకోవాలండి. అది ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యుకేషన్ యాప్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా సబ్స్క్రైబ్ అయ్యి ఈ క్లాస్ అన్ని కూడా మీరు ₹1తో పొందడం జరుగుతుందండి. ఓకేనా సార్? వినపడుతుందా సార్? చాలా బాగా వినిపిస్తుంది. ఓకే సార్. మీరు ఫ్రీ ఏదో ఫ్రీ కూడా చెప్పండి సార్. ఫ్రీగా ఆఫర్ చేస్తున్నారు ఎప్పుడో సివిల్ సర్వీసెస్ కి మేము ఆన్లైన్ లో క్లాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. హలో, వినపడుతుందా సార్? వినిపిస్తుంది. yes. So, Sai Satish, please go ahead. Thank you very much, sir. ఇంపాక్ట్ వీక్షకులకి స్వాగతం. ఇంపాక్ట్ ఎంతో మంది ఐఏఎస్ ఐపీఎస్ లతో పాటు ఎంతో మంది మోటివేషనల్ స్పీకర్స్ ని మేము ముందుకు తీసుకొచ్చి మిమ్మల్ని ఉత్తేజపరచడమే మన ఇంపాక్ట్ టార్గెట్. సో ఈ రోజు మన ముందు తరుణ్ రెడ్డి గారు ఉన్నారు. తరుణ్ రెడ్డి ఐఆర్ఎస్. తరుణ్ రెడ్డి గారు బీటెక్ చేశారు. బయోటెక్నాలజీలో బీటెక్ చేసి ఎంబీఏ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ లో న్యూజిలాండ్ లో కంప్లీట్ చేశారు. ఆ తర్వాత సివిల్స్ లో వర్క్ చేశారు. సివిల్స్ లో సోషియాలజీ తీసుకున్నారు. ఫైనల్ గా ఐఆర్ఎస్ టాక్సేషన్ సైడ్ వర్క్ చేస్తున్నారు. తరుణ్ రెడ్డి గారు, మీకు స్వాగతం. థ్యాంక్ యూ. తరుణ్ రెడ్డి గారు, ఈరోజు మా ఇంపాక్ట్ ఛానల్లో దాదాపు 9.5 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. చాలా మంది యువత. ఈ యువతకి ఏంటంటే ప్రాపర్ దిశా నిర్దేశం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ రీచ్ కూడా ఇంపాక్ట్ ఛానల్లో కూడా కోట్ల కొద్ది రీచ్. సబ్స్క్రైబర్స్ లక్షల మందిలో ఉన్నారు అండ్ రీచ్ కోట్ల మంది. మీరిచ్చే ప్రసంగం కూడా కొన్ని కోట్ల మందిని ఉత్తేజపరిచి వాళ్ళకి ఒక దిశా నిర్దేశం చేయాలని కోరుకుంటున్నాము. ఓవర్ టు యూ తరుణ్ రెడ్డి సార్. మీ స్పీచ్ తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి సార్. ఎలా మీరు అచీవ్ చేస్తారు ఈ సక్సెస్, వాటికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. మీ స్పీచ్ అయిపోయిన వెంటనే ఆ క్వశ్చన్ స్టార్ట్ అవుతాయి సార్. ఓకే, దానికంటే ముందు మన నాగరాజ్ గారు మీరు ఏమైనా ప్లే చేస్తారా? ఎనీథింగ్ వాంట్ టు ప్లే? సార్ వినపడట్లేదు సార్. నాగరాజ్ గారు మీరు ప్లే చేసిందా? చిన్న వీడియో ప్లే చేస్తున్నారు. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. సార్ మీరు వీడియో ఏదైనా ప్లే చేస్తున్నారా? ఏం లేదా? వీడియో ఏం లేదు సార్. లేదా? ఓకే, డన్. సో తరుణ్ గారు, వెరీ హ్యాపీ అండి మిమ్మల్ని కలవడము. ఐ థింక్ లాంగ్ బ్యాక్ ఇన్ రామకృష్ణ మఠ్, యాజ్ యూ సెడ్. అక్కడ మీకు తెలుసో లేదో 23 మంది ఐఏఎస్లు అండి. 23 మంది ఐఏఎస్లు అయ్యారు, 16 మంది ఐపీఎస్లు. ఇక ఎంతమంది ఎన్ని రకాల సక్సెస్ అయ్యారు. నాకు తెలిసిన వరకు 150 మెంబర్స్ జడ్జిస్ అయ్యారండి, యూనియన్ సివిల్ జడ్జిలు. అక్కడ వండర్ఫుల్ ప్లేస్ అది. నేను అక్కడ 2001 నుంచి సేవ చేస్తున్నాను, కంటిన్యూ చేస్తున్నాను. మిమ్మల్ని చాలా ఆనందంగా ఉంది. మా సార్ మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ప్లీజ్ మీ యొక్క 25 minutes 30 minutes మీరు మాట్లాడిన తర్వాత we have a lot of questions తరుణ్ గారు మీకు. Sure. Right. Okay, thank you sir. So very good evening to all of you. Already నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. నా పేరు తరుణ్ రెడ్డి, 2014 బ్యాచ్ ఐఆర్ఎస్ జిఎస్టీ అండ్ కస్టమ్స్ ఆఫీసర్ని. ఇప్పుడు డెప్యూటీ కమిషనర్ గా కస్టమ్స్ ఇన్ షిలాంగ్, పోస్టెడ్ ఇన్ షిలాంగ్ మొన్న నవంబర్ నుంచి. అంతకుముందు I was deputy commissioner for GST in Hyderabad GST Commissionerate, Hyderabad. Yeah, so this is a brief background about me. So basically I'll take you through my UPSC journey కొంచెం. అట్లాగే ఇప్పుడు మీరు లాక్డౌన్ లో అంటే మనందరం కూడా టెస్టింగ్ టైంలో ఉన్నాము, ఈ టైంని ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అనేది, ప్లస్ అట్లాంటి ఇంకా కొన్ని జనరల్ లైఫ్ గురించి మాట్లాడుకుందాము. సో మొదటిగా నేను చెప్పేది ఏంటంటే, లాక్డౌన్ ఇప్పుడు ఏదైతే మనకు ఉందో అది నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎందుకు లేదా అని నేను ఎప్పుడు అనుకుంటుంటా. దానికి ఒక సింపుల్ రీజన్. ఇప్పుడు నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు, ఎవరైనా జనరలీ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సోషల్ గ్యాదరింగ్స్ అన్ని అవాయిడ్ చేస్తాం, ఫంక్షన్స్ అవాయిడ్ చేస్తాం, ఫ్రెండ్స్ అని కలవం, సినిమాలకు వెళ్ళాం. అంటే వెళ్ళినా కూడా ఫ్రీగా మనం మామూలు టైంలో ఎట్లా ఉంటామో అట్లా అయితే కొంచెం ఉండలేము. ఎందుకంటే ఈ ఎగ్జామ్ అట్లాంటిది, సిలబస్ వాస్ట్ ఉంటుంది. సో టైం డెడికేట్ చేయాలి, డిసిప్లిన్ ఉండాలి.
సో నేను మొన్న అనుకుంటున్నా అనమాట, అసలు ఇది లాక్డౌన్ ఏదో ఈ వైరస్ అప్పుడు వచ్చుంటే నేను చదువుకునే రోజుల్లో ఎంత బాగుండేది. ఎట్లాగో బయటికి వెళ్ళలేకపోయేవాడిని, ఎట్లాగో ఎవరిని కలవలేకపోయాడిని, ఎట్లాగో ఎన్నో ఫంక్షన్లు మిస్ అయ్యా, ఎట్లాగో ఎన్నో పెళ్ళిళ్ళకి వెళ్ళలేదు, చాలా మంది చుట్టాలు తిట్టుకున్నారు, ఫ్రెండ్స్ తిట్టుకున్నారు. ఇంకా గుర్తు చేస్తుంటారు, నువ్వు అప్పుడు ఇక్కడికి ఈ ఫంక్షన్ కి రాలేదు, నువ్వు అప్పుడు ఇది చేయలేదు నా. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇది చాలా, ఇది బంగారమైన అవకాశం మీకు, ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. ఇట్లాంటి ఆపర్చునిటీ అందరికి దొరకదు. ఈ టైంలో మీరు రిలాక్స్ అయ్యి, లేజీ ఫీల్ అయ్యి, చదువుకోకుండా పుస్తకాలు పక్కన పడేస్తే రేపు పొద్దున్న ఖచ్చితంగా రిపెంట్ అవుతున్నారు చెప్తున్నా. ఈ టైంలో కనుక మీరు ఇప్పుడు ఈ టైంని మెటీరియలైజ్ చేసుకొని, క్యాపిటలైజ్ చేసుకొని మిగతా వాళ్ళకంటే ఒక అడుగు ముందుకెళ్తే దాని తర్వాత చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే సిలబస్ పెద్ద ఓషన్ లాంటిది, అది పెద్ద మౌంటైన్ లాగా ఉంటుంది. అది అంటే నేను మిమ్మల్ని అందరినీ డిస్కరేజ్ చేయట్లేదు, బట్ ఫ్యాక్ట్. సో దాన్ని మనం జయించాలి అంటే చాలా టైం కావాలి. ఆ టైం ఇప్పుడు మీకు ఉంది. నాకు తెలుసు మీలో చాలా మంది ఇళ్లలో అక్కడ ఇక్కడ ఉంటారు, కొంచెం రిలాక్స్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఇంట్లో ఉంటే మంచిగా అమ్మ, టైంకి తిండి, పక్కనే బెడ్, పక్కనే ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడు ఆన్లైన్లో లూడో గేమ్లని, అవ్వని ఇవ్వని, వాట్సాప్లు, చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి యాక్చువల్లీ. బట్ నేను చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ ఒక 5 to 6 hours మీరు డెడికేట్ చేయండి రోజుకి. 4 to 5 hours ఏదో ఒకటి, అట్లీస్ట్ ఒక టైం టేబుల్ వేసుకొని నేను ఈ పీరియడ్లో ఇంత చదువుకోగలగాలి, నేను ఈ పీరియడ్లో ఇంత రివైజ్ చేసుకోగలగాలి అనే ఒక టార్గెట్ కనుక మీరు పెట్టుకుంటే ఖచ్చితంగా లాక్డౌన్ అయిపోయిన తర్వాత యూ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. ఇది ఒకటి. సెకండ్, నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. ఐ ట్రై టు టెల్ యూ వాట్ ఐ హ్యావ్ గాన్ త్రూ డ్యూరింగ్ ద ప్రిపరేషన్, ఆ ఫేజ్ అదంతా. సో ఇప్పుడు జనరల్లీ మనకి ప్రిపరేషన్లో ఎట్లాంటి వాళ్ళు ఉంటారంటే, మోస్ట్లీ సొసైటీలో అయినా బయట ఫ్రెండ్స్ అయినా మనం ప్రిపేర్ అవుతున్నాం అని తెలవగానే, అంటే ఐఎమ్ నాట్ ఎ పెసిమిస్టిక్ పర్సన్, ఐఎమ్ వెరీ ఆప్టిమిస్టిక్ పర్సన్, బట్ మన వాళ్ళు కీడెంచి మేలెల్చాలంటారు కదా. సో ఫస్ట్ నెగిటివిటీని బయటికి పడేస్తే, ఇఫ్ యూ రూట్ ఇట్ అవుట్, ఇంక మిగిలిందంతా పాజిటివిటీ. సో మనకి ఎట్లాంటి వాళ్ళు ఉంటారంటే ఫ్రెండ్స్ కొంతమంది, మనకి ఎక్కడొస్తుంది మనతో ఏడవుతుంది ఇవన్నీ, మనం ఏదో బీటెక్ చేసినాం, జస్ట్ ఇలా పాస్ అయినాం, ఏదో నౌకరీ చేసుకొని బతికేసేయాలనే టైప్లో చెప్తారు. ఫస్ట్ ఐఏఎస్ అనగానే అవన్నీ అసలు మనతో కావంటారు. అక్కడ కాంది వాడితోటి కాదు, మీతోటి కాదు, వాడితోటి. సో వాడి భయం ఏంటంటే వాడికంటే ముందు మీరు ఎక్కడ వెళ్ళిపోతారో అని మిమ్మల్ని కూడా వెనక్కి లాడని ట్రై చేస్తారు. ఫస్ట్ అట్లాంటి వాళ్ళని దూరం పెట్టేసేయండి. ఎవడైనా నెగిటివ్ మాట్లాడితే నీకు ఎక్కడొస్తుంది, నీకు అంత తెలివితేటలు లేవు, నీకు అంత పొటెన్షియల్ లేదు అంటే అట్లీస్ట్ ప్రిపరేషన్ అయిపోయేదాకా వాడికి కలవకండి. ఫస్ట్ థింగ్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా దీనికి. ఇప్పుడు నిన్న మూవీ చూసా, ట్రాన్స్ అని, మలయాళం మూవీ. దాంట్లో వాడు హీరో ఈ ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు బాగా నచ్చింది యాక్చువల్లీ. ఓ గాడిద ఉంటుంది ఒక ఫార్మర్కి. ఆ గాడిద బావిలో పడిపోతుంది అనమాట, నడుస్తూ చూసుకోకుండా. సో అది బావిలో పడిపోగానే ఇంకా పైకి తీయడం కష్టం దాన్ని, చుట్టూ జనాలు గుమిగూడిపోయి దాన్ని చూసి ఇంకా అయిపోయింది పాపం, దీన్ని బతికింతే ఇది పైకి రాలేదు, దీన్ని అట్లీస్ట్ అక్కడ ప్రశాంతంగా చనిపోనిస్తే బాగుంటుంది, నొప్పి లేకుండా. ఇది పాపం ఆకలికి, ఎండకి, వానకి అయి చచ్చిపోవడం కంటే మనమే చంపేద్దాం అని చెప్పి దాని మీద ఇసుక వేస్తుంటారు అందరు, అది పూడ్చుకుపోతుంది. ఆ గాడిద ఏం చేస్తుంది అంటే ఇసుక వేయంగానే దులుపుకుంటుంది, పక్కకు వస్తుంది, మళ్ళీ ఇసుక వేయంగా మళ్ళీ దులుపుకుంటుంది, మళ్ళీ పక్కకు వస్తుంది. అట్లా వచ్చి 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 దాన్ని చంపడానికి వేసిన ఇసుక మీద ఎక్కి 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 అది బాయికి పైకి వచ్చేస్తుంది, బతుకుతుంది. సో దీనివల్ల నాకు అర్థమైంది ఏంటి అంటే సేమ్ ఇదే, అంటే జనాలు, సొసైటీ మనల్ని ఎప్పుడు నీతో ఎక్కడైతుంది, నువ్వు వేస్ట్, నీ పని అయిపోయింది ఇంకా, అది ఇది అన్నా కూడా మన కాన్ఫిడెన్స్ మనం ఉంచుకోగలిగితే అసలు నథింగ్ విల్ మ్యాటర్ యాక్చువల్లీ. ఇనుము ఎంత గట్టిగా ఉంటుంది, ఇనుము ఎట్లా పాడవుతుందండి, రస్ట్.
ఆ రస్ట్ ఎక్కడి నుంచి వస్తే ఆ ఇనుములోంచే వస్తుంది, బయట నుంచి వచ్చి ఇనుము నేను చేయలేదు. ఆ తుప్పు, ఇనుములోంచి వచ్చిన తుప్పే ఇనుముని నాశనం చేస్తుంది. సో అట్లనే మనలో ఉండే నెగిటివిటీయే మనల్ని నాశనం చేస్తుంది తప్ప బయట వాళ్ళు ఎవ్వరు మనల్ని ఏమి చేయలేరు. పచ్చిగా చెప్పాలంటే ఎవ్వరు ఏం బీకలేరు. మనం అనుకుంటే అది జరుగుతుంది అంతే. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. అంటే మన డిజైర్ ఒకవేళ గట్టిగా ఉంటే, ఇఫ్ యూ వాంట్ సంథింగ్ వెరీ బ్యాడ్లీ, ద యూనివర్స్ విల్ కన్స్పైర్ అని ఒక బ్యూటిఫుల్ సేయింగ్ ఉంది ఇంగ్లీష్లో. అంటే ఏదన్నా మనం ఇంకా ఇది లేకపోతే నేను ఉండలేను, బతకలేను అనే టైప్లో అనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే యూనివర్స్ ఉన్న ఫోర్సెస్ అన్ని అది జరిగేటట్టు చూస్తాయి. నేను ఎప్పుడో ఒక 6 years బ్యాక్ ఎక్కడో ఒక దగ్గర మాట్లాడినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పా, బర్నింగ్ డిజైర్ అని ఒక స్టోరీ చెప్పా. ఆ స్టోరీ మళ్ళీ ఇవాళ నాకు చెప్పాలనిపిస్తుంది. సో మళ్ళీ ఆ స్టోరీ చెప్తాను. సో ఒక సెయింట్ ఉంటాడు, ఆ సెయింట్కి కొంతమంది డిసైపుల్స్ ఉంటారు. సెయింట్ ఏమంటాడంటే, బర్నింగ్ డిసైర్ కావాలి దేనికైనా లైఫ్లో పైకి రావడానికంటే, ఒక క్యూరియస్ విద్యార్థి వెళ్ళి బర్నింగ్ డిసైర్ అంటే ఏంటి గురువు గారు అంటే, ఆ సెయింట్ అంటాడు, నువ్వు నాతో రేపు నదికి రా, నీకు నేర్పిస్తా అంటాడు. పొద్దున్న కుర్రోడు నదికి వెళ్ళినప్పుడు ఈ గురుగారు ఏం చేస్తారంటే గట్టిగా మెడబట్టేసుకొని ఆ కుర్రోడు నీళ్ళలో ముంచేస్తారు. ఆ కుర్రోడు నీళ్ళలో ముంచగానే ఫస్ట్ గురుగారు ఏదో ఆట ఆడుతున్నారు అనుకొని పట్టించుకోడు. తర్వాత ఆ అబ్బాయి ఇంకా పైకి లేవలేడు అనమాట. ఈ గురుగారు ఇంకా గట్టిగా పట్టేసుకుంటాడు. కొద్దిసేపటి కూపిరి ఆడదు, ఫైట్ చేస్తాడు లోపల. ఫైనల్లీ ఇంకా చేయి దాటిపోతుందనే టైం గురుగారు ఆ పిల్లోని బయటికి తీస్తాడు. గురువు గారిని అంటాడు అనమాట, ఏమి మీకు ఏమైనా పిచ్చా, నేను చచ్చిపోయి ఉండేవాడిని, అట్లా చేశారేంటి అని. గురువుగారు ఏమంటారంటే, నువ్వు లోపల దేనికోసమైనా పోరాడావా? అవును గురుగారు, గాలి కోసం పోరాడాను. నీకు ఒక పర్టికులర్ థింగ్ కావాలని గాలి కోసం పోరాడినట్టు ఆ పర్టికులర్ థింగ్ కోసం పోరాడితే కూడా నీకు అది దొరుకుతుంది. సో మీరు ఆ గాలిని యూపీఎస్సీని పోల్చుకోండి. మీకు యూపీఎస్సీ కూడా ఆ పిల్లాడికి గాలి ఎంత ముఖ్యమో మీకు యూపీఎస్సీ కూడా అంతే ముఖ్యం. మీరు అది లేకపోతే నాతో అంటే నాకు అది కావాలి అంతే, ఎట్టి పరిస్థితుల్లో ఐ వాంట్ ఇట్. గాలి పీల్చుకున్నంత నాకు ఆ యూపీఎస్సీ కావాలి అంటే ఈ ప్రపంచంలో ఎవడు ఆపలేడు మిమ్మల్ని యూపీఎస్సీ కొట్టకుండా, 100% చెప్తున్నా. అట్లా అని చెప్పి అట్ ద సేమ్ టైమ్ ఐ కాషన్ యూ, ఒకవేళ ఐ విష్ ఇప్పుడు ఇది అంతా చూస్తున్నంత వాళ్ళు అందరికీ యూపీఎస్సీ రావాలని నేను కోరుకుంటాను. బట్ ఒకవేళ ఇది ఏదైనా కారణం వల్ల యూపీఎస్సీ రాకపోయినా ప్యాషన్ ఉండాలి. చదివేటప్పుడు మీరు 200% పెట్టండి. ప్రిపేర్ అయ్యేటప్పుడు కొన్నిసార్లు లక్ కూడా ఇట్ ప్లేస్ అ రోల్. ఒకవేళ రాలేదనుకోండి ఇట్స్ ఓకే, కానీ ఎఫర్ట్లో లోపం ఉండకూడదు. ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఏ రోజు కూడా నేను ఆ రోజు ఇలా చదువుంటే బాగుండేది, ఆ 2 నెలలు వేస్ట్ చేయకుండా లైఫ్ లాంగ్ రిపెంట్ అవుతారు. ఎవరిని మోసం చేసుకుంటున్నారు? మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారు. ఆ పరిస్థితి తెచ్చుకోకండి అంతే. కానీ రాకపోతే స్పోర్టివ్గా తీసుకోండి. అన్ని ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత కూడా రాకపోతే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. లైఫ్లో మనం చేయడానికి చాలా ఉన్నాయి. సో ఏదో ఇంకా ఏదో గొప్పది మన కోసం ఉందని హోప్ తోటి ముందుకెళ్ళండి. హ్యాపీగా ఉండండి ఎప్పుడు. ఇంకొకటి, మీరు అందరూ మోస్ట్లీ వీడియో చూసే వాళ్ళు ప్రిపరేషన్ ఫేజ్లో ఉంటారు కదా. ప్రిపరేషన్ ఫేజ్లో సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు రోజు వచ్చేవాడు మన భుజం తట్టి, అరే తరుణ్గా నువ్వు కొడతావరా, నీకు ర్యాంక్ వస్తారా అని ఎవరు చెప్పు. మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి. ఆఖరికి మన తల్లిదండ్రులు కూడా రోజు చెప్పకపోవచ్చు, అరే నాన్న కన్నా నీకు వస్తుందిరా ర్యాంక్ అని. సో అన్నం ఎట్లా తింటాము, స్నానం ఎట్లా చేస్తాము, అట్లా రోజు మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. ఎట్లా మోటివేట్ చేసుకోవాలంటే దానికి 100 మార్గాలు ఉన్నాయి. ఒక్కొక్కడికి ఒక్కొక్కటి వర్కౌట్ అవుతుంది. నేను రన్నింగ్ చేసుకున్నాను, ఇప్పటికీ చేస్తుంటారని. ఇవాళ పొద్దున్న కూడా 10 kilometers రన్ చేశాను ఇక్కడ షిల్లాంగ్లో. సో నాకు రన్నింగ్ చాలా హెల్ప్ అయింది. ఏదో ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోండి. ఒక 1/2 hour 1 hour మంది కాదనుకుంటే షటిల్ ఆడడం, రన్నింగ్ చేసుకోవడం, బాస్కెట్బాల్, క్రికెట్, ఏదో ఒకటి. దానివల్ల ఏమవుతుందంటే మన మైండ్ చాలా ఫ్రీ అయిపోతుంది. మనం అనుకుంటాం 1/2 hour 1 hour టైం వేస్ట్ కాదు,
యాక్చువల్లీ దట్స్ ఆల్ వాట్ మ్యాటర్స్. లేకపోతే మిగతా టైం అంతా చదువుతూ ఓన్లీ లోపలికి తీసుకొని దాన్ని బయటికి వెంటౌట్ చేయలేకపోతే రిటెన్షన్ పవర్ ఉండదు. మనం ఎంత చదువుతామో దాంట్లో అట్లీస్ట్ ఒక 70-80% రిటర్న్ అవ్వాలి కదా మనకి, లేకపోతే చదివేలాం ఇంకా గాడిదల్లాగా. సో అందుకని ఏదో ఒక యాక్టివిటీ పెట్టుకుంటే తప్పకుండా వర్కౌట్ అవుతుంది. నేను ఐ సజెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ఐ ఎంకరేజ్ యూ టు పికప్ సమ్ స్పోర్ట్, సమ్ రన్ అథ్లెటిక్స్ లైక్ రన్నింగ్ ఏదో ఒకటి. నా విషయానికి వస్తే నేను ప్రిపరేషన్ అప్పుడు ఈవినింగ్ రన్ చేసేవాడిని. రాత్రి 8:30-9 మా ఇంటి ముందు చిన్న ఇండోర్ స్టేడియం, ఒక చిన్న ఫెన్సింగ్ లాగా చిన్న పార్క్ ఉండేది. తర్వాత ఇండోర్ స్టేడియం కట్టారు దాంట్లో. అక్కడ రన్నింగ్ చేసుకుంటుంటే కాలనీ వాళ్ళు అప్పుడప్పుడు అటు ఇటు తిరిగే వాళ్ళు చూసి వీడోడు పిచ్చోడు రాత్రి 9 కూర్చున్నాడు అని కూడా అనుకునే వాళ్ళు ఉన్నారేమో. నాకు అనిపించేది ఒక్కొక్కటి చూసే ఆ చూపులతోటి. బట్ అదేంటంటే నాకు అది ఎట్లా హెల్ప్ అయింది, రాత్రి నేను అట్లా ఉరికి ఇంటికి వెళ్ళి స్నానం చేసి తినగానే నాకు కళ్ళ మడి ఇట్లా నిద్ర వచ్చేసింది. ఆ రోజు చదివింది, ఆ స్ట్రెస్ అంతా పోయేది. ర్యాంక్ వస్తుందా రాదా, ప్రిలిమ్స్ పాస్ అవుతామా, మెయిన్స్ పాస్ అవుతామా, ఇంటర్వ్యూ పాస్ అవుతామా, 1,10,000 డౌట్లు ఉంటాయి యూపీఎస్సీ చదివేటప్పుడు. ఆ డౌట్లన్నీ మర్చిపోయి హ్యాపీగా నిశ్చింతగా ఇంటికి వెళ్ళి పడుకునేటోండి. ఐ మీన్ రన్నింగ్ చేసి వచ్చి హ్యాపీ కళ్ళు మూసుకుంటే వెంటనే నిద్ర వచ్చేసేది, ఏ టెన్షన్ లేకుండా. సో ఐ వుడ్ స్ట్రాంగ్లీ అడ్వైజ్ యూ, ఖచ్చితంగా ఇట్లాంటిది ఒక హ్యాబిట్ చేసుకోండి. ఇంకొకటి మనకి యూపీఎస్సీలో పర్సిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారండి తెలిసిన వాళ్ళు, నాతో పాటు ఇంటర్వ్యూకి వచ్చి పోయింది, నా నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ ప్రిలిమ్సే పోయింది, ఆ నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ ప్రిలిమ్స్ వస్తుంది, మెయిన్స్లో పోద్ది, లేకపోతే మళ్ళీ ఇంటర్వ్యూలో పోద్ది, కానీ పట్టు వదలలే. ఎవడైతే పట్టు వదలలేదో వాడి వాళ్ళ సర్వీస్లో ఉన్నాడు. ఎస్, 100%. పట్టు వదలద్దు మనం. ఒకసారి రానంత మాత్రాన అయ్యేదేం, 2 సార్లు 3 సార్లు మన జీవితమే అది అనుకున్నప్పుడు రాస్తూనే ఉండాలి. తగలకుంటే నన్ను అడగండి, ఖచ్చితంగా ఏదో అటెంప్ట్లో తగులుతుంది. ఎందుకంటే మన ఇయర్ బై ఇయర్ మన నాలెడ్జ్ లెవెల్స్ పెరుగుతుంటాయి. అప్రోచ్ టువర్డ్స్ ద ఎగ్జామ్ తెలుస్తుంది. లాస్ట్ ఇయర్లో తప్పులు ఎక్కడ చేసినాం తెలుస్తుంది. నేను ఫస్ట్ అటెంప్ట్లో ఐఏఎస్ అయిపోతా, నాకు 25 ఏళ్ళ కల్లా నేను ఐఏఎస్ అయిపోవాలి, 26-30 ఏళ్ళకి కలెక్టర్ అయిపోవాలి, తర్వాత ఇది ఎవ్వరు ఏం చెప్పలేము. లైఫ్లో గ్యారంటీ లేదు. కరోనా వైరస్ నడుస్తుంది, మాట్లాడుకుందాం ఒక మినిట్. నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి ఎట్లుంటుందో తెలుసా? లైఫ్లో గ్యారంటీ ఉందా దేనికైనా? నెక్స్ట్ గ్యారంటీ లేదు. గ్యారంటీ ఉన్నది ఒకటి, మనము ఈ టైంలో ఏం చేస్తున్నాం అనేది ఒక్కటే మన చేతిలో ఉన్నది, మిగతా ఏది మన చేతిలో లేదు. సో అందుకని ఎప్పుడు హోప్ వదులుకోకండి. మీరు కష్టపడితే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. పర్సిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కొలరాడో అనే యుఎస్ లో ఒక ప్లేస్ లో గోల్డ్ మైనింగ్ చాలా ఫేమస్ అన్నమాట. సో ఒక ఫార్మర్ పాపం, వాడికి డబ్బులు ఉండవు, చాలా కష్టజీవి రైతు, కూలి పని చేస్తుంటాడు, వ్యవసాయం చేస్తుంటాడు, సరైన డబ్బులు సంపాదించుకోలేక ఫ్యామిలీని పోషించడానికి ఇంక నాకు ఇవన్నీ కాదు, నేను వెళ్ళి గోల్డ్ మైనింగ్ చేసుకుంటా అని చెప్పి ఆ ఎక్విప్మెంట్ అంతా వాడి దగ్గర ఉన్న లాస్ట్ సేవింగ్స్ కూడా ఖర్చు పెట్టేసి ఆ ఎక్విప్మెంట్ అంతా కొనుక్కొని వెళ్ళి గోల్డ్ మైనింగ్ స్టార్ట్ చేసి తవ్వుకుంటూ వెళ్తాడు. కొన్ని నెలలు ఏం దొరకదు. గోల్డ్ కాదు కదా, ఇంకొక మినరల్ క్వార్ట్జ్ దొరకలే, గ్రానైట్ దొరకలే, ఏం దొరకలే వానికి. వాడు పాపం చాలా నిరాశపడి, నా జీవితం ఇంతనేమో, నా కర్మ ఇంతే, నేను కొందరు అంటారు కదా మన పెద్దోళ్ళు కూడా, అవన్నీ నమ్మకండి ఎప్పుడు. మన కర్మ ఇంతే, మన జీవితాలు ఇంతే, మనతో ఇంకేం కావు, నథింగ్ లైక్ ఇట్. సో వాడు కూడా అట్లే అనుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఇంకొక ఫ్రెండ్, వీడి గురించి తెలిసిన ఫ్రెండ్ అడిగితే, అరే ఏమైందిరా అంటే, ఏం దొరకలేదురా, ఇక కావాలంటే ఈ చెత్తలో ఎక్విప్మెంట్ అంతా నువ్వే తీసుకో, కావాలంటే నువ్వు పోయి ట్రై చేసుకో అని చెప్పి ఇక వాడు నిరాశ చెంది వాడు ఇంటికి వెళ్ళిపోతాడు. వీళ్ళ ఫ్రెండ్ వెళ్ళి కరెక్ట్ గా 3 meters, వాడు కొన్ని నెలల నుంచి తవ్వుతున్నాడు, 3 meters తవ్వంగానే అక్కడ బంగారం, టన్నులు బంగారం దొరికింది. వాడిని నమ్ముతారా? అన్బిలీవబుల్ కదా. ఇట్లాంటివి మిరాకిల్స్ లైఫ్ లో కూడా జరుగుతాయి. అందుకని హోప్ ఎప్పుడు, యూ షుడ్ నాట్ గివ్ అప్ హోప్. పర్సిస్టెన్స్. యూపీఎస్సీ ఈజ్ ఆల్ అబౌట్ పర్సిస్టెన్స్. బీ ఇన్ ద రేస్, బీ ఇన్ ద జోన్. Always keep yourself updated about what is happening around you.
కన్వెన్షనల్ టాపిక్స్ రివైజ్ చేసుకుంటూ ఉండండి, కరెంట్ అఫైర్స్ చూసుకుంటూ ఉండండి. నెవర్ బీ అవుట్ ఆఫ్ ద రేస్. ఇట్స్ ఓకే, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ఎవరికైనా ప్రిపరేషన్ టైంలో. నాకు ఉన్నాయి, అందరికి ఉంటాయి, మనిషి అన్నోడు ఎవరికైనా ఉంటాయి. బట్ దానివల్ల మనం హోప్ కోల్పోకూడదు. ఎప్పుడు ప్రయత్నిస్తుంటే ఖచ్చితంగా సక్సెస్ దొరుకుతుంది. అది ఇంకొకటి, మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు లైఫ్లో ఏదైనా ఇన్సిడెంట్ అవ్వగానే మన మీద మనకి లేదు నేను తప్పు చేసిన, ఇంకెప్పుడు నేను ఇంకేది రిడీమ్ చేసుకోలేను, జీవితాంతం నేను సొసైటీ కళ్ళల్లో ఇట్లనే ఉంటానేమో, మా పేరెంట్స్ కళ్ళల్లో ఇట్లనే, మా ఫ్రెండ్స్ ఇట్లనే చూస్తారు నన్ను, నేను ఇంతే అనుకునే ఒక ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ ని మనలో చాలా మంది డెవలప్ చేసుకుంటారు. అది ఎందుకు డెవలప్ చేసుకుంటారో నాకు ఇంకా అర్థం కాదు. నేను ఇంతే అని అవతలోడు చెప్తే డెవలప్ చేసుకుంటారా, మనకు మనం అనిపించి డెవలప్ చేసుకుంటారా, సంబంధం లేదు. కానీ నేను ఇంతే అని డెవలప్ చేసుకుంటే మాత్రం నువ్వు అంతే, నువ్వు అంతే. సో ఆల్వేస్ హోల్డ్ యువర్ సెల్ఫ్ హై. ఇప్పుడు మీరు ఇక్కడ పెట్టుకోండి, డోంట్ లెట్ ఎనీబడి ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ షాటర్ యువర్ కాన్ఫిడెన్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పబ్లిక్ స్పీకర్, ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ ఒక స్పీచ్ ఇస్తుంటాడు. ఆ స్పీచ్ థీమ్ ఏంటి అంటే నో యువర్ వాల్యూ, సింపుల్. సో ఆ స్పీచ్కి చాలా మంది వస్తారు. ఒక 2000 రూపాయల నోటు, ఒక 2000 రూపాయల నోట్ తీసి దాన్ని ఇట్లా అందరికి చూపెట్టి ఎవరికి కావాలి అంటారు. అనగానే డబ్బులు ఎవరికి ఇచ్చేదో అందరు చేయలేదు, మాకు కావాలి మాకు కావాలి మాకు కావాలి. ఆ 2000 రూపాయల నోటుని తీసుకొని తొక్కుతాడు. బాగా తొక్కి దాన్ని మురికి మురికి చేసి ఆఖరికి మట్టి అంటిన తర్వాత మళ్ళా దాన్ని తీసుకొని మళ్ళా లేపి ఇది ఎవరికి కావాలి అంటారు. అప్పుడు మళ్ళా అందరు చేయలేపుతారు. మీరు కూడా 2000 రూపాయల నోట్లు అంటారు, మనందరం 2000 రూపాయల నోట్లు అంటారు. వాళ్ళు మళ్ళీ అందరు ఎందుకు చేయలేపారు? ఎందుకంటే దాని వాల్యూ తెలుసు కాబట్టి. సో ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినంత మాత్రాన, మన లైఫ్లో ఏదో చిన్న లాస్ వచ్చినంత మాత్రాన, ఏదైనా కానివ్వండి, ఫ్యామిలీ లాస్, ఫైనాన్షియల్ లాస్ ఏదైనా జరిగినంత మాత్రాన నిరాశపడి ఇంకా మన గోల్ని మర్చిపోయి అట్లా వేగబాండ్స్ లాగా తిరగకుండా మన గోల్నే మనం ఇందాక చెప్పినట్టు గాలి పీల్చుకోవడం ఎంత ముఖ్యమో మన గోల్ కొట్టడం కూడా అంతే ముఖ్యం అనుకుంటే, మన గోల్ కొట్టకుండా లైఫ్లో మనల్ని ఎవడు ఆపలేడు, ఇంపాసిబుల్. సో తెలుసుకోండి, మీరందరూ ఆ 2000 రూపాయల నోట్ లాంటి వాళ్ళు. ఎప్పుడు హోప్ కోల్పోకండి. అట్లాగే ఇందాక చెప్పినట్టుగా సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి, కానీ సేఫ్గా ఉండండి. కానీ లాక్డౌన్ పీరియడ్ని యూటిలైజ్ చేసుకోండి. కీప్ స్టడీయింగ్, డోంట్ వేస్ట్ యువర్ టైం. డెఫినెట్లీ యూ విల్ అప్రిషియేట్ దిస్ వన్స్ ద లాక్డౌన్ ఇస్ లిఫ్టెడ్. ఇప్పుడు మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ స్టార్ట్ చేద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్ తరుణ్ రెడ్డి గారు. మీరు కేవలం ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ గానే కాకుండా ఒక మంచి మోటివేషన్ స్పీకర్ గా చాలా టాపిక్స్ మాట్లాడారు. అండ్ నాకు తెలిసి మీరు ఎక్కువ టైం దీని మీద కూడా స్పెండ్ చేసి ఉండాలనుకుంటున్నాను. am I right? దేని మీద అండి? అంటే వాచింగ్ మోటివేషనల్ వీడియోస్, నేను ఇన్స్పైర్ అవుతూ ఉండటం. ఇందా మీరు చెప్పినట్టు రన్నింగ్ ఎట్లాగో నేను మోటివేషనల్, నాకంటే నేను చెప్పినట్టుగా మనం రోజు స్నానం చేసినట్టు అన్నం తిన్నట్టు ఎట్లా మోటివేట్ చేసుకోవాలి, నేను ప్రిపరేషన్ టైంలో మోటివేషనల్ వీడియోస్ చూసేవాడిని, రన్నింగ్ చేసేవాడిని. నాకు కొన్ని పాటలు వింటే మోటివేషన్ అనిపించేది, కొన్ని సినిమాలు చూస్తే మోటివేషన్ అనిపించేది, కొందరు మనుషులను కలిస్తే చూస్తే మోటివేషన్ అనిపించేది. సో అది ఒక్కొక్కడికి ఒక్కోలా వర్కౌట్ అవుతుంది. ఎవరికి ఎట్లా వర్కౌట్ అవుతుందో వాళ్ళు ఫిగర్ అవుట్ చేసుకొని రోజు మన ఫ్యూయల్ లాగా మోటివేట్ చేసుకుంటూ ఉంటే యూపీఎస్సీ కాదు, దానికంటే ఇంకేమైనా ఉంటే అది కూడా వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ క్వశ్చన్, మీరు బయోటెక్నాలజీ సైడ్ బీటెక్ చేశారు. మీరు బీటెక్ చదువుతున్న టైంలోనే సివిల్స్ కంప్లీట్ చేయాలి, సివిల్స్ రాయాలి అనుకున్నారా? అస్సలు కాదండి. నేను ఇఫ్ యూ అలో మీ ఒక 1 minute లో నేను చెప్తాను ఎందుకు చదువుకున్నాను అనేదానికి. ఓకేనా? యా. సో బేసిక్గా నాది ఇంటర్ ఎంపీసీ, బీటెక్ బయోటెక్నాలజీ,
మళ్ళీ న్యూజిలాండ్కి వెళ్ళి ఇంటర్నేషనల్ మార్కెటింగ్ లో MBA చేసి ఇక్కడికి వచ్చి 18 నెలల్లో 4 కంపెనీల్లో జాబ్ మారి 25 ఏళ్ల టైంలో ఏం చేయాలో అర్థం కాని టైంలో UPSC రాద్దామని డిసిషన్ తీసుకున్నాను. నేను ప్రైవేట్ జాబ్ నాకు బోర్ కొట్టి ఆ కంప్యూటర్తో ఏం మాట్లాడతాం 8 గంటలు. ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళందరికీ ఇది నేను ఏమి ఇది ఎగెయిన్స్ట్ కాదు దీనికి, బట్ నాకు అనిపించింది నేను చెప్తున్నా నా ఫీలింగ్ పర్సనల్లీ. డిస్క్లైమర్ ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళందరికీ. సో నాకు ఆ కంప్యూటర్తో మాట్లాడడం ఇష్టం లేక 8 గంటలు రోజుకి నాకు లైఫ్లో ఇంకేదైనా చేయాలి అనుకునే టైంలో నా ముందు 2 దారులు ఉన్నాయండి. ఒకటి మా నాన్నని 30 తిప్పలు పెట్టి 3 చిరోలు నీళ్లు తాగిపించి ఆయనకున్న పాపం కొన్ని ఎకరాలు అమ్మిచ్చేసి నాకు 20 లక్షలు ఇస్తావా 40 లక్షలు ఇస్తావా సస్తావా అని చెప్పి ఆ డబ్బులు లాక్కొని పోయి ఏదో బిజినెస్ పెట్టుకోవడం. 2 ఏదో మనకున్న కొన్ని తెలివితేటలు నమ్ముకొని ఏదో ఒకటి చేసుకోవడం. సో నేను మా నాన్నని అడుగుదామని ఆలోచన కూడా నాకు రాలేదు. నేను డైరెక్ట్గా ఏదో చేసుకుందాం మనం ఇంకేదన్నా చదువుదాం ఇంకేదన్నా సాధిద్దాం అనుకునే టైంకి లక్కీలీ నా ఫ్రెండ్స్ కొంతమంది అప్పుడు ఢిల్లీలో UPSC ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళ త్రూ నాకు ఇట్లా UPSC ఎగ్జామ్ ఒకటి ఉంటుంది, ఇట్లా IAS IPS అవ్వచ్చు అని 25 ఏళ్ళకి వచ్చిన ఐడియా అండి. అట్ ద ఏజ్ ఆఫ్ 25 అండ్ ఫార్చునేట్లీ బై 27 I was an IRS officer. గ్రేట్. సో 25 years కి మీరు వచ్చారు అంటే 25 years వచ్చేసరికి ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ తగ్గుతుంది, ఫినాన్షియల్ గా ఫ్యామిలీ సపోర్ట్ చాలా తగ్గుతుంది. మరి ఇటుగా ఇప్పుడు ఎవరైనా IAS అవుదాం అనుకుంటున్న వాళ్ళకి ఫినాన్షియల్ సపోర్ట్ లేకపోతే మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే వాళ్ళ ఫ్యామిలీని ఎలా కన్విన్స్ చేయాలి? ఫ్యామిలీ సపోర్ట్, ఫినాన్షియల్ సపోర్ట్ లేని వాళ్ళకి వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలనుకుంటున్నారు వాళ్ళ పేరెంట్స్ ని? ఈ రెండింటి గురించి చెప్తా అండి. ఫస్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ చెప్తా. ఇవాళ రేపు 500 రూపాయలు నెట్ కనెక్షన్ ఉంటే IAS అయిపోవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్లైన్. కోచింగ్ ఎందుకండి, క్లాసులు ఎందుకు, ఫీజు ఎందుకు? అంతే కదా సార్. ఇవాళ రేపు 500 రూపాయలు ఉంటే నెలకి IAS అయిపోవచ్చు. UPSC ఫీజు 100 రూపాయలండి, అమ్మాయిలకి అయితే 50 రూపాయలే. డబ్బులు అవసరం లేదు. ఇది ఒకటి. సెకండ్, ఇంట్లో వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేయాలనేది ఇది కొంచెం చిక్కు, నేను చెప్తా దీనికి. సో మా నాన్నకు కూడా నేను ఇట్లా 18 నెలల్లో 4 జాబులు మారినా, న్యూజిలాండ్ వెళ్ళి MBA చేసినా, ఏదేదో చదివినా, మళ్ళీ వచ్చి నేను డాడీ నేను సివిల్స్ రాస్తా అనగానే ఆబ్వియస్లీ ఏ తండ్రికైనా కొంచెం కన్సర్న్ ఉంటుంది. ఆయనేమో ఎగిరి గంతేసి వెళ్ళి చదువుకోరా నువ్వు కొట్టరా అని చెప్పలేదు నాకు. ఫస్ట్ ఆలోచించిండు, అదేంట్రా నువ్వు మరి జాబ్ చేసుకొని సెటిల్ అయితే నీకు పెళ్లి చేసేస్తాం, పెళ్లి చేసుకున్న తర్వాత 2 పిల్లలు కానీ నువ్వు సెటిల్ అయిపోవచ్చు హ్యాపీగా లైఫ్ లో అనే ఐడియాస్ కూడా వచ్చినాయి. కాకపోతే అప్పుడు నేను ఏం చెప్పినా అంటే, డాడీ నాకు బీటెక్ డిగ్రీ ఉంది, MBA ఉంది, నేను ఇప్పుడు ఉద్యోగం 42,000కి చేస్తున్నా జాబ్. రేపు పొద్దున ఒక 2 ఏళ్ళు నేను సివిల్స్ ట్రై చేసిన తర్వాత కూడా నేను మార్కెట్ వస్తే నాకు మళ్ళీ ఇదే 42,000తోనో 30,000తోనో నాకు జాబ్ వస్తుంది. ఎందుకంటే నేను దిక్కుమాలను కాదు, నా దగ్గర ఒక 2 సర్టిఫికేట్స్ ఉంది. నాకు బీటెక్ ఉంది, నాకు MBA ఉంది. ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా మోస్ట్లీ డిగ్రీ అయితే కావాలి కదండి UPSCకి. సో డిగ్రీ అయితే ఉంటుంది మీ దగ్గర. సో మార్కెట్లో మీ డిగ్రీకి తగ్గ జాబ్ ఎప్పటికి ఉంటుంది. అది మీరు ఇప్పుడు పోయినా ఉంటుంది, 2 ఏళ్ళ తర్వాత పోయినా ఉంటుంది, 5 ఏళ్ళ తర్వాత పోయినా ఉంటుంది. దాని గురించి మీరు వరి కావాలి. మీరు వరి కావాల్సిందంట మీ ఏజ్ అయిపోతే, మీ అటెంప్ట్లు అయిపోతే మళ్ళీ UPSC రాయనికి రాదు. ఈ జాబ్ నేను మా డాడీకి అదే చెప్పింది, డాడీ 2 ఏళ్ళు ట్రై చేస్తా, ఇంకో బఫర్ ఇయర్ ఒకటి పెట్టుకుంటా, 3 ఏళ్ళు ట్రై చేస్తా. రాలేదు అనుకుంటే, నాలో ఏదైనా లోపం ఉండి ప్రిపరేషన్ సరిగ్గా చేయలేకపోతే, నాకు చేత కాదని నాకు అనిపిస్తే నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నేను దాన్ని వదిలేస్తా. నాకు మళ్ళీ ఈ జాబ్ అట్లనే ఉంటుంది, మాక్సిమం నాకు ఇంక్రిమెంట్ పోతుంది. ఇప్పుడు 42,000 ఉంది, ఇంకో 3 ఏళ్ళకి 60,000 అవుతుందేమో, మళ్ళీ 40,000 నుంచి 30,000 నుంచి స్టార్ట్ చేస్తా, అంతకుమించి ఏమైతే డాడీ అని ఒప్పుకున్నాడు. అంతే కదండి. లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ కాదు కదా, జాబ్ అయితే ఉంటుంది కదా మనకి. రైట్ సార్. సో ఈ లాజిక్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. వాళ్ళ పేరెంట్స్ తో చెప్తే వాళ్ళు కూడా నేను కంప్లీట్లీ ఐఎమ్ కాన్ఫిడెంట్ వాళ్ళు వింటారని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, రూరల్ ఆస్పిరెంట్స్ మీరు చెప్పిన సార్ కొంచెం ముందుకెళ్లే ముందు ఇంత ముందు తరుణ్ గారు చెప్పింది వింటున్న వాళ్ళందరూ అండర్లైన్ చేసుకోండి బా స్టేట్మెంట్ అది. ప్లీజ్ అండర్లైన్. మేము ఇదే మొత్తుకుంటూ ఉంటాం, మా భాషలో ఇదే చెప్తా ఉంటాము. చాలా అద్భుతంగా చెప్పారు తరుణ్, ఎక్స్ట్రాడినరీ వాస్, వండర్ఫుల్ వండర్ఫుల్. గో హెడ్ సతీష్. యా, థ్యాంక్ యూ సార్.
రూరల్ ఆస్పిరెంట్స్ ఈరోజు పట్టణాల్లో ఉన్న వాళ్ళకన్నా పల్లెల్లో ఎక్కువ మంది ఉంటున్నారు. ఇంటర్నెట్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. సో రూరల్ ఆస్పిరెంట్స్ కి మీరు ఇచ్చే సలహా ఏంటి? రూరల్ ఆస్పిరెంట్స్ కి ఒకటే అండి, యాక్చువల్లీ ఏంటంటే ఒక్క న్యూస్ పేపర్ మాత్రం రాకపోవచ్చు వాళ్ళ ప్లేస్ కి, అది కూడా ఈ న్యూస్ పేపర్ దొరుకుతుంది, హిందూ కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ ఏదైనా. నేను ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఇంటర్నెట్ అయితే ప్రతి చోట ఉంది. మాది పల్లెటూరు అండి, పాండురంగాపురం, మా నాన్న వాళ్ళ ఊరు. 800 ఇల్లులు, 4000 జనాభా. 4G పెడితే ఏ వీడియో అంటే ఆ వీడియో ప్లే అవుతుంది, అంత ఇంటర్నెట్ ఉంది ఇప్పుడు ప్రతి ఊర్లో. సో వాళ్ళకి చెప్పేది ఒకటే, వాళ్ళు ఇప్పుడేమి మన హైదరాబాద్ వచ్చి ఎక్కడో ఎన్రోల్ అయ్యి లేకపోతే ఢిల్లీకి వెళ్ళి చదివితేనే వస్తుందని మాత్రం మీరు అనుకోకండి. ఢిల్లీ కాదు, గల్లీలో 6 కొట్టేటోడైనా ఢిల్లీలో కొట్టేటోడైనా మీకు వస్తుందంటే వస్తుందంటే, ఢిల్లీకి పోవాల్సిన అవసరం లేదు. మీలా సత్తా ఉంటే గల్లీలో కూడా సాధిస్తారు మీరు, అంతే. మీరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, మీరు అక్కడే ఉండి చదువుకోండి, హ్యాపీగా చదువుకోండి, కాన్ఫిడెంట్గా ఉండండి, ఖచ్చితంగా వస్తుంది మీకు. నైస్ సార్. సతీష్ ఒక క్వశ్చన్. 1 minute అండి. నేను ఏకేఎస్ ఐఎస్ అకాడమీ నుంచి మాట్లాడుతున్నాను. తరుణ్ గారి ప్రిపరేషన్ దగ్గర నుంచి అబ్జర్వ్ చేసిన వాళ్ళలో నేను ఒక్కడిని. సో నేను మీతో ఒక సమ్ ఇంపార్టెంట్ టిప్స్ షేర్ చేసుకోదలుచుకున్నాను తరుణ్ గారి విషయంలో. అంటే తరుణ్ గారు యూపీఎస్సీ క్రాక్ చేశారంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ హిస్ వాజ్ పర్సిస్టెన్స్, డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ అండి. ఈ 3 క్యారెక్టరిస్టిక్స్ వల్ల అతను వెరీ ఫస్ట్ అటెంప్ట్ లో యూపీఎస్సీ క్రాక్ చేశారు. అతని ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ లో మీరు చూసుకున్న ఇట్స్ అ వెరీ డైవర్సిఫైడ్ ప్రొఫైల్. ఫారెన్ లో చదువుకున్నారు, ఆ తర్వాత హైదరాబాద్ లో జాబ్ చేశారు, బెంగళూరులో జాబ్ చేశారు. అంటే కొంతమంది అంటారు మేము డిగ్రీలో సివిల్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ తీసుకుంటేనే మాకు సివిల్స్ వస్తుంది, లేదా ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ లో మేము ప్రిపేర్ అయితేనే ఫస్ట్ అటెంప్ట్ లో క్రాక్ చేయడానికి స్కోప్ ఉంటుంది అని చాలా మంది ఊహాగానాల్లో ఉంటారు. కానీ తరుణ్ రెడ్డి మనకు ఒక నిదర్శనం ఏంటంటే అతని హార్డ్ వర్క్ ఎవ్రీ డే అండి. క్లాస్లో చెప్పిన నోట్స్ రివైజ్ చేయడము, దానిపైన టెస్ట్ రాయడము, న్యూస్ పేపర్ చదవడము, బేసిక్ ఫిలాసఫీ అండి, మరీ ఎక్కువ ఏం చదవలేదు. హీ స్టక్ టు ద సేమ్ సోర్సెస్. చదివిన బుక్కే మళ్ళీ చదవడము, కొన్ని స్టాండర్డ్ బుక్స్ చూస్ చేసుకొని, అండ్ ప్రాక్టీస్ అండి. ఎవ్రీ వీకెండ్ నో మ్యాటర్ వాట్ టెస్ట్ సిరీస్ కంపల్సరీ రాసేవాళ్ళు. అండ్ డీవియేషన్ ఎక్కడ ఉండదు. అలా అని అతను ఎంజాయ్ చేయకుండా చదివిందనడం కూడా తప్పు. హీ వాజ్ వెరీ హ్యాపీలీ ప్రిపేరింగ్. అంటే ఫండమెంటల్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది యూపీఎస్సీ ఎగ్జామ్స్, సివిల్స్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నామంటే అంతా సాక్రిఫైస్ చేసి ఎవ్రీథింగ్ పక్కన పెట్టి చదవాల్సి వస్తుంది అనుకోవచ్చు. తరుణ్ దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక డిసిప్లిన్ లెవెల్లో వీక్లీ 7 days లో 6 days హీ యూస్ టు స్టడీ అండి. వన్ డే ఆఫ్ ద వీక్ ఎవ్రీ సండే హీ యూస్ టు ఫ్రీక్ అవుట్. మార్నింగ్ టెస్ట్ రాయాలి, ఆ తర్వాత హీ యూస్ టు స్పెండ్ టైం ఫర్ హిమ్సెల్ఫ్. అయితే మూవీ చూడడము, పేరెంట్స్ తో టైం స్పెండ్ చేయడము, ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేయడము. ఇది అతను ఫస్ట్ అటెంప్ట్ లో క్రాక్ చేసినప్పుడు, మళ్ళీ తర్వాత కూడా క్రాక్ చేసినప్పుడు ఇదే ఫిలాసఫీ ఫాలో అయ్యాడు. 2 times అతను యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఫస్ట్ అటెంప్ట్ లో క్రాక్ చేసిన, సెకండ్ టైం కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాడు. అందువల్ల ఇది మనం చాలా వీ హ్యావ్ టు బీ మెటిక్యులస్ ఇన్ ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్. అతని దగ్గర ప్లానింగ్, ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఉండేది. ఆ ప్లాన్ కి డిసిప్లిన్ గా స్టిక్ అయ్యేవాడు, అలా అది ఎగ్జిక్యూట్ చేసేవాడు కూడా. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంటెడ్ టు టెల్ ఇస్, అండ్ ఏకేఎస్ ఐఎస్ అకాడమీ ఇప్పుడు యూపీఎస్సీ మరియు సివిల్స్ ఆస్పిరెంట్స్ కి 1 రూపీకే సివిల్స్ కోచింగ్ బేసిక్ ఫౌండేషన్ ఇస్తుందండి. ఈ ఐడియా కూడా వన్ ఆఫ్ ద చీఫ్ ఆర్కిటెక్ట్ తరుణ్ గారు. అంటే ఫెలో స్టూడెంట్ కమ్యూనిటీకి మనము ఏదన్నా బెటర్ గా అఫోర్డబుల్ గా, ఎవరైతే రూరల్ ఏరియాస్, ఇప్పుడు సతీష్ గారు లేవనెత్తిన పాయింట్, రూరల్ ఏరియాస్ లో ఉన్న స్టూడెంట్స్ కి ప్రిపరేషన్ రిసోర్సెస్ ఎలా, ఇలాంటి ప్రాబ్లం ఓవర్కమ్ కావడానికి థ్యాంక్స్ టు ఇంటర్నెట్ కనెక్టివిటీ ఆఫ్ లేట్ మనం అందరము సివిల్స్ కి ప్రిపేర్ కావాలనే ఆశ ఉన్న ప్రతి పిల్లవాడికి అందుబాటులో ఉండేటట్టు 1 రూపీకి బేసిక్ సివిల్స్ ఫౌండేషన్ ఫ్రీగా ఇవ్వాలి అనే దృఢ సంకల్పంతో ఇనిషియేటివ్ స్టార్ట్ చేసింది ఏకేఎస్ ఐఎస్ అకాడమీ. దీనికి తరుణ్ గారి ప్రోత్సాహం చాలా మట్టుకుంది, అలాగే గంపా నాగేశ్వరరావు గారి ప్రోత్సాహం కూడా చాలా మట్టుకుందండి. థ్యాంక్ యూ. ఓవర్ టు తరుణ్ సార్. తరుణ్ సార్, మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్ లో చాలా బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఫైనల్ ఇయర్ కి వచ్చా కంప్లీట్ చేశారు. మరి సివిల్స్ వెళ్ళే టైంలో మీకు ఇంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? ఎందుకంటే ఏ పెద్దది అచీవ్ చేయాలనుకున్నా లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అయితే తప్పకుండా ఉండాలి.
బీటెక్ లోనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉండేవి, మీకు యూపీఎస్సి అచీవ్ చేయడానికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా గ్రో అయ్యాయి, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ గ్రో అవ్వడానికి సీక్రెట్ ఏంటి? ఓకే, ఒకటండి, నేను ఎప్పుడు కాన్ఫిడెంట్ పర్సన్ చిన్నప్పటి నుంచి. అంటే ఇందాక చెప్పా కదా, మనల్ని మనం మనం కొంచెం పచ్చి చెప్పాలంటే తోపు అనుకుంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి నాకు ఒక టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉండేదండి. నేను తలుచుకుంటే చేయగలుగుతా అని అయితే నాకైతే కాన్ఫిడెన్స్ ఉండేది. బీటెక్ లో ఏంటంటే ఆబ్వియస్లీ ఇంట్రెస్ట్ పెట్టలేదు, చదవలేదు, బ్యాక్లాగ్స్ వచ్చినాయి. ఫస్ట్ ఇయర్ బ్యాక్లాగ్స్ ఫోర్త్ ఇయర్ లో క్లియర్ చేసినవి కూడా ఉన్నది ఒక బ్యాక్లాగ్. తర్వాత యూపీఎస్సీ చదువు అనుకున్నప్పుడు మీరు అన్నట్టు డెఫినెట్లీ ఒక టైప్ ఆఫ్ భయం అన్న కానీ ఒక కన్సర్న్ అయితే ఉండేది. అంటే సెల్ఫ్ క్వశ్చన్, సెల్ఫ్ డౌట్, ఇది మనతోనే అవుతుందా, మనం మరి జస్ట్ అబవ్ యావరేజ్ స్టూడెంట్, ఇంజనీరింగ్ కూడా 64%, మనతోనే అవుతుందా అనేది ఒక క్వశ్చన్ మాత్రం డెఫినెట్లీ వచ్చిందండి. బట్ అప్పుడు కూడా నా కాన్ఫిడెన్సే నన్ను ముందుకు నడిపించింది. దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నా అందరు స్టూడెంట్స్ కి. అప్పుడు నేను బీటెక్ అయిపోయి యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు నాకు లిటరల్లీ ఒక్క మనిషి కూడా ఎవరు తెలియదండి. ఐఏఎస్ ఐపీఎస్ సర్వీస్ ఉన్న మనిషే తెలియదు నాకు. సో ఎవరెవరినో పట్టుకొని కామన్ ఫ్రెండ్స్ త్రూ ఒక 2-3 కాంటాక్ట్ అయినా. ఆ 2-3లో ఒకడు సర్వీస్ లో ఉన్నాడు, ఇంకొక 2 ప్రిపేర్ అవుతున్నారు. ఎవరిని అడిగినా ముగ్గురు మరి అన్న ఎన్ని గంటలు చదవాలి, ఎట్లా అవుతుందా అన్న నాతో అంటే, మొత్తం 16 to 18 hours చదవాలి రోజుకి, తపస్సు చేయాలి, యజ్ఞం, కూర్చున్నాం అంటే లేవద్దు, మొత్తం మరి ఒంటికాలు యజ్ఞం చేయాలి, 18 గంటలు చదవాలి రోజుకన్నారు. సగం గుండె ధైర్యం చచ్చిపోయింది నాకు అక్కడనే. అయ్యో 18 గంటలు అంటుండేది మనం కరెక్ట్ గా అప్పుడున్న నా దానికి 8 నిమిషాలు కూడా కరెక్ట్ గా మన కెపాసిటీ లేదు, కాన్సన్ట్రేషన్ 18 hours అంటుండేది అని చెప్పి నాకు కొంచెం కన్సర్న్ అనిపించింది. సో నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే 18 గంటలు మనిషి అనేటోడు ఎవ్వరు చదవలేడు. 1 రోజు చదువుతారు, 2 రోజులు చదువుతారు, 3 రోజులు చదువుతారు, వారం రోజులకు హాస్పిటల్లో పడతారు. 100% చెప్తున్నా. ఎందుకంటే నేచర్ కి అగేన్స్ట్ గా పోవద్దు మనం. ఏ మ్యాన్ రిక్వైర్స్ 6 to 8 hours ఆఫ్ హెల్దీ స్లీప్. ఇప్పుడు మనం గాడిద లెక్క 18 గంటలు చదివినా రిటెన్షన్ పవర్ ఉండదు. 10, 12, 14 గంటలు డిపెండింగ్ ఆన్ ద సెల్ఫ్. మన బ్యాటరీ ఉన్నట్టే మొబైల్ కి మన బ్రెయిన్ కూడా డిశ్చార్జ్ అయిపోతుంది, అది గివ్ అప్ కొడుతుంది. ఆ తర్వాత గాడిద లెక్క చదువుడే తప్ప లోపలికి ఏం ఎక్కదు. ఇంకా నాకు కూడా అప్పుడప్పుడు చదువుతుంటే అనిపించేది ప్రిపరేషన్ టైంలో, ఎప్పుడైనా 10-11 గంటలు చదివితే ప్రపంచాన్ని జయించిన ఫీలింగ్ వచ్చేసేది. ఆ తర్వాత ఎప్పుడన్నా ఇక చదువుతుంటే 15 నిమిషాల్లో చదవాల్సింది గంట సేపు చదివేది. అప్పుడు అన్నీ ఏంది నన్ను నేను టార్చర్ చేసుకుంటా అని చెప్పి బుక్ మూసి రేపటి చదువుకుందాం అని చెప్పి రేపటికి పెట్టేసుకునేది అది. అందుకనే మీరు ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు మస్తు మంది ఉంటారు మన బయట, ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, ఈ చదువుకునేటోళ్ళు. ఇక ర్యాంక్ వచ్చిన వాళ్ళు అయితే స్పెషల్ గా ఇక మైక్ దొరికింది కదా అని ఏది పడితే చెప్పేస్తారు. మీరు అస్సలు నమ్మకాన్ని వాళ్ళందరినీ, వేస్ట్ ముచ్చాడ నేను చెప్తున్నా. ఇక చెప్తారండి 16 hours 18 hours అని చెప్తారు. పాపం వీళ్ళు ఆస్పిరెంట్స్ అక్కడనే సగం వీళ్ళ గుండె ధైర్యం చచ్చిపోతుంది. అస్సలు నమ్మకండి, నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి. 6 hours 8 hours ఏదో ఒకటి మీరు చదివినంత సేపు కాన్ఫిడెంట్ గా 100% కాన్సన్ట్రేషన్ తో చదివితే యూపీఎస్సీ 2 ఏళ్ళలో రాకుండా అడగండి. ఓన్లీ మీకు కావాల్సింది ఏంటంటే 100% కాన్సన్ట్రేషన్ అండ్ కాన్ఫిడెన్స్, అంతే. ఓకే సార్, ప్రాబిలిటీ చూసుకుంటే కొన్ని లక్షల మంది అప్లై చేస్తే కొన్ని వందల మందికి మాత్రమే ఈ సక్సెస్ అన్నది ఉంటుంది యూపీఎస్సీలో. కొన్ని హ్యూజ్ పర్సంటేజ్ 99% అన్నది సక్సెస్ అవడానికి చాలా తక్కువ స్కోప్ ఉంది. సో 1% కూడా సక్సెస్ రేట్ ఉండదు. సో రిమైనింగ్ 99% వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇందాక చెప్పినట్టుగా యూపీఎస్సీ ఇస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్. యూపీఎస్సీ మన లైఫ్ లో ఒక ఆప్షన్. మనం అనుకున్నాము, తగలే. లైఫ్ లో చాలా అనుకుంటాం మనం, అన్ని తగులుతాయా? తగలవు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, సంథింగ్ గ్రేట్ విల్ కమ్ ఇన్ యువర్ వే అని అనుకొని లైఫ్ లో ముందుకు వెళ్ళిపోండి. ఇంకొక విషయం చెప్తా, యూపీఎస్సీ రాకపోయినా కూడా దట్ విల్ డెఫినెట్లీ చేంజ్ యూ యాజ్ అ పర్సన్. మీ లైఫ్ మీద మీ పర్స్పెక్టివ్ మారుస్తుంది. మీరు అంత చదువుకొని అంత నాలెడ్జ్ అక్యుములేట్ చేసిన తర్వాత అది లైఫ్ లో ఎక్కడనో అక్కడ యూజ్ అవుతుంది. ఎందుకంటే ఒక ర్యాంక్ ఒకటే కాదు ఇక్కడ ఇంపార్టెంట్. లైఫ్ లో ముందుకెళ్ళడానికి చాలా విషయాలు తెలుసుకోవాలి, అవన్నీ మనకు యూపీఎస్సీ నేర్పిస్తాయి. సో మీకు ర్యాంక్ రాకపోయినా
ఏం ప్రాబ్లం లేదు, ఏం బాధపడకండి. లైఫ్ లో ఖచ్చితంగా మీరు గొప్పోళ్ళు అవుతారు ఆ నాలెడ్జ్ అక్వైర్ చేసుకున్న తర్వాత. నైస్. మీరు యూపీఎస్సి బుక్స్ తో పాటు మీరు ఎక్కువగా చదివిన ఒక 3 పుస్తకాల పేర్లు. 80-20 ప్రిన్సిపల్ అనే ఒక బుక్ ఉందండి, రిచర్డ్ కోచ్ ఆథర్. మార్కెటింగ్. మెరిటోలా. హలో, yes sir, please continue. మెరిటోలా. యా. 80-20 ప్రిన్సిపల్ బుక్ నాకు చాలా నచ్చుతుంది. అంటే మనం 20% ఎఫర్ట్ తోటి 100% రిజల్ట్స్ ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేయాలి. అంటే షార్ట్ కట్ కాదు ఇది, కాకపోతే మనం చాలా వేస్ట్ పనులు చేస్తుంటాం లైఫ్ లో, అనవసరంగా ఎనర్జీ స్పెండ్ చేస్తాం. అది చేయకుండా ఉండాలంటే వాడు చెప్పే కొన్ని నాకు బాగా అనిపిస్తాయి. 80-20. అట్లనే సీక్రెట్ అని ఒక బుక్ ఉంది, రోండా బ్రెయిన్. ఎక్స్ట్రాడినరీ బుక్ అది. ఐ రికమెండ్ అది. ఐ టు రికమెండ్. ఎక్స్ట్రాడినరీ. అవును సార్, సీక్రెట్ బుక్. అది కూడా ఇదే చెప్తా, ఇందాక నేను చెప్పినట్టు, ఇఫ్ యూ వాంట్ సంథింగ్ వెరీ బ్యాడ్లీ ద యూనివర్స్ విల్ కన్స్పైర్. ఆ ఫోర్సెస్ అన్ని యాక్ట్ అయ్యి అది మన దగ్గరకు వచ్చేసింది అంతే. అదే సీక్రెట్ అంతే. అదొక బుక్. ప్రస్తుతానికి 2 గుర్తున్నాయండి. 80-20 పుస్తకంలో మీకు నచ్చిన ఒక కొన్ని పాయింట్స్ 2 నిమిషాలు తీసుకోవచ్చు సార్ మీరు. సమరీ ఆఫ్ ద బుక్, ఆ బుక్ సమరీ మీకు ఎందుకు అంత బాగా నచ్చింది, అండ్ దానిలో ఇప్పుడు మేము కొన్ని గంటల కొద్దీ మేము స్పెండ్ చేయగలుగుతాం, బట్ మీకు నచ్చిన కొన్ని పాయింట్స్ 80-20 పుస్తకంలో ఒక 2 మినిట్స్ పాటు ఆ పుస్తకం సమరీ. ఎందుకంటే మీకు కొన్ని వందల పుస్తకాలు చదివి ఉంటారు, అందులో మీరు చెప్పమన్నప్పుడు వెంటనే వచ్చిన పుస్తకం కాబట్టి ఒక 2 నిమిషాల పాటు ఆ బుక్ గురించి. యాక్చువల్ ఫ్రాంక్ చెప్పాలంటే ఈ మధ్య చదివాను బుక్, అందుకని కొంచెం ఫ్రెష్ మెమరీలో కూడా ఉంది. కానీ ఎగ్జాంపుల్స్ కంటే సమ్మరీ అడిగారు కదా, సమ్మరీ చెప్తాను. ఇప్పుడు మన వార్డ్రోబ్ లో చూసుకుంటే మనకి 20 షర్ట్లు ఉంటే 20 టీ షర్ట్లు ఉంటే 4 టీ షర్ట్లు మాత్రం 4-5 మాత్రం ఎక్కువ వేసుకుంటుంటాం, మిగిలిన అన్ని అక్కడ ఉంటాయి. అంటే 20-80 మళ్ళీ సేమ్ ప్రిన్సిపల్. మనం రోజు ఆఫీస్ లోకి వెళ్ళి యాక్చువల్లీ మన ప్రొడక్టివిటీని పెంచి మనకి రిజల్ట్ తెచ్చేది ఓన్లీ 20% చేస్తాం. 80% ఇంకేదేదో చేస్తాం, దాంతో మనకి రిజల్ట్ రాదు. సేమ్ విత్ ఎవ్రీథింగ్. మన డైట్, మనం తినే 20% గుడ్ ఉంటుంది, మిగతా 80% ఫ్యాట్ ఉంటుంది, జంక్ ఫుడ్ ఉంటుంది. ప్రతి దాంట్లో అండి, మీ లైఫ్ లో ఏదైనా తీసుకోండి, మీ కార్లో ఉన్న వస్తువులు చూడండి, మీ ఇంట్లో మీ చుట్టూ ఉన్న వస్తువులు చూడండి, దాంట్లో ఎన్ని వాడుతున్నారో మీరు చూసుకోండి. 20% వాడతారు, 80% మనం వాడం, కానీ అవి పడేయం. దీనివల్ల మనకి ఏమవుతుందంటే మన ఎనర్జీ చాలా వేస్ట్ అయిపోతుంది. అనవసరంగా మన ఎఫర్ట్ 100%కి వెళ్తుంది, కానీ 20% మనకి యూజ్ అవుతుంది. సో ఈ బుక్ లో వాడు ఏం చెప్తున్నాడంటే, ఆథర్ ఏం చెప్తున్నాడంటే, ఆ 20% ఏందో మీకు తొందరగా ఐడెంటిఫై చేసుకోవాలి లైఫ్ లో. అప్పుడు మీకు లైఫ్ చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకు అంత కష్టపడుతున్నారు లైఫ్ లో, ఏం అవసరం? ఆ 20% ఐడెంటిఫై చేసుకుంటే లైఫ్ అంతా హ్యాపీ. 80% అవాయిడ్ చేసేస్తే సగం అక్కడే అయిపోయింది పని. యూపీఎస్సీకి నేను ఇది రిలేట్ చేసి చెప్తాను. యాక్చువల్లీ యూపీఎస్సీలో ఏది చదవాలో కంటే ఏది చదవకూడదో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏది చదవకూడదో 80%, ఏది చదవాలో 20%. సో డైరెక్ట్ గా ఈ బుక్ ని యూపీఎస్సీకి రిలేట్ చేయొచ్చు. ఎందుకంటే సిలబస్ చాలా వాస్ట్, ఓషన్ లాంటిది. ఏది చదవకూడదో తెలిసిపోతే, ఏది చదవాలో తెలిసిపోయిందంటే వాడు ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది. చాలా మంది మనం ఎందుకు టైం వేస్ట్ చేస్తాం, ఏవేవో పిచ్చి పిచ్చి చదివి మనం టైం వేస్ట్ అయిపోతుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా అందరు ఆస్పిరెంట్స్ కి. ఇప్పుడు పాలిటీ అనేది ఒక బేసిక్ పిల్లర్ ఆఫ్ జనరల్ స్టడీస్ యూపీఎస్సీలో, ప్రిలిమ్స్ లో కానీ మెయిన్స్ లో కానీ. పేపర్ 2 అయితే మొత్తం పాలిటీ గురించే ఉంటుంది ఆల్మోస్ట్, జనరల్ స్టడీస్ మెయిన్స్ లో. పాలిటీకి లక్ష్మీకాంత్ బుక్ ఉంది, వండర్ఫుల్ బుక్ అండి, మన తెలుగు ఆయనే, అసలు అద్భుతమైన బుక్ అది లక్ష్మీకాంత్. అంటే నేను ఇప్పుడు ఓన్లీ ఆ బుక్ చదవమని నేను చెప్పట్లేదు. డిడి బసు ఉంది, సుభాష్ కశ్యప్ ఉంది, లక్ష్మీకాంత్ ఉంది, ఇంకా అట్లా ఎన్ని బుక్స్ ఉన్నాయో నాకు తెలియదు మార్కెట్లో. కొత్తలో ఎగ్జైట్మెంట్ లో పిల్లలు ఏం చేస్తారంటే ఫస్ట్ రాగానే పాలిటీ లక్ష్మీకాంత్ మొత్తం చదివేసి మళ్ళీ వెళ్ళి డిడి బసు స్టార్ట్ చేస్తారు. డిడి బసు అయిపోయిన తర్వాత పొరపాటున మళ్ళీ కొంతమంది సుభాష్ కశ్యప్ కూడా స్టార్ట్ చేస్తారు. అంటే ఒకటే టాపిక్ ని 3 డిఫరెంట్ బుక్స్ లో చదివినప్పుడు మనకి ఎగ్జామ్ లో ఫోటోగ్రాఫిక్ మెమరీ అని ఉంటుంది ఒకటి. ఆ పర్టికులర్ పేజ్ వస్తుంది మనకు ఆన్సర్ రాస్తుంటే. ఇప్పుడు 3 బుక్లు చదివితే 3 పేజీలు క్లాస్ అయ్యి దాంట్లోంచి మన మెమరీలోంచి పాయింట్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని రాసేసరికి ఉన్న 7 నిమిషాలు అయిపోతుంది క్వశ్చన్. అందుకని ఒకటే బుక్ ని మళ్ళీ లక్ష్మీకాంత్ చదివితే లక్ష్మీకాంత్, డిడి బస్సు చదివితే డిడి బస్సు,
మళ్ళీ 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 రివైజ్ చేయండి. 20 సార్లు, 30 సార్లు, 50 లక్షలు లేదు ఎన్నిసార్లు. నా లక్ష్మీకాంత్ బుక్ లో అయితే పేజీలు అన్ని నల్లగా అయిపోయినాయి. ముందు ఒక 5 పేజీలు, ఇంకొక 5 పేజీలు కూడా పోయినాయి దాన్ని వాడి 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 ఆఖరి. సో ఒకే బుక్ ని మళ్ళీ 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 మనం చదివితే ఆ ఫోటోగ్రాఫిక్ మెమరీ అనేది ఎగ్జామ్ లో టక్కుని స్ట్రైక్ అయ్యి ఆ ఉన్న టైంలో మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఇక్కడ కూడా 80-20 ప్రిన్సిపలే. అనవసరంగా వై డూ యూ వాంట్ టు వేస్ట్ టైమ్ ఆన్ ద సేమ్ టాపిక్ ఆన్ ద సేమ్ కాన్సెప్ట్ ఇన్ డిఫరెంట్ సోర్సెస్. ఒక్క సోర్స్ నమ్ముకోండి, అదే చదవండి, అయిపోతుంది. ఓకే, మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగిన కొన్ని క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్. క్రికెట్ ఆడతా అని రాసింది నా దాంట్లో. అంటే నాకు చాలా హాబీస్ ఉన్నాయండి, ట్రెక్కింగ్, ట్రావెలింగ్, రన్నింగ్, అడ్వెంచర్ స్పోర్ట్స్. బట్ ఆ చైర్మన్ క్రికెట్ పిక్ చేశారు. క్రికెట్ పిక్ చేసి మీ ఫేవరెట్ కెప్టెన్ ఎవరు, సచిన్ టెండూల్కరా, సౌరవ్? అంటే సచిన్ టెండూల్కర్ ఈజ్ అ లెజెండరీ ప్లేయర్ అండ్ ఐఎమ్ నో వన్ టు సర్టిఫై ఇట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కెప్టెన్సీ నేను టక్కున సౌరవ్ గంగూలీ అని చెప్పాను. సచిన్ టెండూల్కర్ ఎందుకు కాదు అంటే, సచిన్ టెండూల్కర్ క్యాప్టెన్సీ ఇచ్చిన తర్వాత ప్రాబబ్లీ అతను బ్యాటింగ్ మీద ఎఫెక్ట్ అయ్యి ఆయన క్యాప్టెన్సీ వద్దనుకొని మళ్ళీ తిరిగి ఇచ్చేయడం జరిగింది. బట్ సౌరవ్ గంగూలీ వాజ్ సక్సెస్ఫుల్ క్యాప్టెన్ అని చెప్తాను. అట్లాగే విరాట్ కోహ్లీయా, ఎంఎస్ ధోని అని అడిగారు. అంటే మళ్ళీ టక్కున ఎంఎస్ ధోని అని చెప్పలేదు ఈసారి, మిక్స్చర్ ఆఫ్ బోత్ అని చెప్పా. ఎందుకంటే విరాట్ కోహ్లీకి ఉండే ట్రేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. విరాట్ కోహ్లీ అగ్రెసివ్నెస్, ఆ ప్యాషన్, ఆ జీల్ గేమ్ లో ఎంత ఇంపార్టెంటో ఎంఎస్ ధోనికి ఉన్న కూల్ అండ్ కామ్ యాటిట్యూడ్ కూడా. సో నువ్వు ఒకవేళ అంటే నా ఫేవరెట్ ఏది అని అన్నప్పుడు ఎంఎస్ ధోని అని చెప్పా. ఒకవేళ నువ్వు ఒక కెప్టెన్ నువ్వు కెప్టెన్ అయితే నీకే క్వాలిటీస్ ఉండాలని కోరుకుంటావు అంటే మిక్చర్ ఆఫ్ బోత్ అని చెప్పా. ఎందుకంటే రెండు కూడా ఇంపార్టెంట్ కాబట్టి. ఇదో క్వశ్చన్ అండి నన్ను అడిగింది ఇంటర్వ్యూలో. ఇంకా అదర్ క్వశ్చన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. ఇంకా ఏమంటారు? ఎలాంటి ఇంకా మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్ ఎలాంటి ట్రిక్కీ క్వశ్చన్స్ అడిగారు, వాటికి మీరు ఎలా ఇంకా ట్రిక్కీ అంటే నేను ఒకటి చెప్తాను ఇంటర్వ్యూలో. యాక్చువల్లీ ఇంటర్వ్యూ ఎట్లా ఉంటుందంటే, మనం ఏదేదో అనుకొని కొంచెం యాంగ్జైటీ ఫీల్ అయిపోయి వెళ్ళిపోతాం, కానీ ఇంటర్వ్యూకి అక్కడ చాలా సరదాగా, చాలా జోవియల్గా ఉంటారు. చెప్పాలంటే వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేద్దామని చూస్తుంటారు. అందుకనే మనం మనలాగుంటే ఇంటర్వ్యూలో ఖచ్చితంగా మనకు సక్సెస్. అబద్ధం ఆడినా వాళ్ళు టక్కుని పట్టేస్తారు. ఎందుకంటే మన ఏజ్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మన ఏజ్ కంటే ఎక్కువ ఉంటుంది. సో మనం మనలాగా ఉండడం ఇంపార్టెంట్. ఇంకా కొన్ని క్వశ్చన్స్ అంటే, హిమాలయాస్ లో ట్రెక్కింగ్కి వెళ్తావు కదా, అక్కడ నువ్వు చూసిన ఆర్కిడ్ టైప్స్ ఏంటి అని అడిగారు. ఆర్కిడ్స్ అంటే ఏంటి అని అడిగారు. ఆర్కిడ్ టైప్స్ అంటే ఏంటి అని అడిగారు. అలాగే ఇండో చైనా రిలేషన్స్ గురించి అడిగారు. అలాగే థియోక్రసీ, సెక్యులరిజం డిఫరెన్స్ అడిగారు. ఇంటర్నేషనల్ మార్కెటింగ్ గురించి అడిగారు. ప్రస్తుతానికి ఇవి గుర్తున్నాయండి నాకు. ఓకే, సో మాకు ఏదైనా సమాధానాలు కూడా చెప్తారా క్వశ్చన్స్ కి? మీ వాయిస్ బ్లర్ వస్తుంది. యా, మీరు ఆ క్వశ్చన్ కి చెప్పిన సమాధానం. ఆ క్వశ్చన్ అంటే నన్ను ఒక పర్టికులర్ క్వశ్చన్ అడగండి, దాని గురించి చెప్తాను నేను. యా, ఇంటర్నేషనల్ మార్కెటింగ్, ఇండో చైనా రిలేషన్స్. ఇంటర్నేషనల్ మార్కెటింగ్ గురించి నాకు కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ రోజు యూరోప్ లో వస్తున్న మ్యాంగోస్, యూరోప్ లో పెద్దగా మ్యాంగోస్ ఏం పండించరు. ఆ మ్యాంగోస్ అన్ని కూడా సప్లై చేసే దుబాయ్ నుంచి మీ వస్తుంది. వాయిస్ అసలు నాకు కంప్లీట్ గా బ్రేక్ అవుతుంది. ఇప్పుడు క్లియర్ గా ఉందా? లేదండి, అలాగే ఉంది. ఓకే, మీది సిగ్నల్ ఫుల్ గా ఉంది, నాది సిగ్నల్ ఫుల్ గానే ఉంది సార్. మధ్యలో హ్యాండ్ రైజ్ వాళ్ళని తీసుకోవా? ఓకే సార్. ఏకేఎస్ఐఎస్ నుంచి మాట్లాడుతున్నారు. ఏకేఎస్ఐఎస్ నుంచి క్వశ్చన్ తీసుకుంటున్నామండి. ఓకే, మీ వాయిస్ అయితే ఇంకా బ్లర్ గానే ఉంది, అడగండి. యా, ఏకేఎస్ఐఎస్ మిమ్మల్ని అన్మ్యూట్ చేసాము, మీరు క్వశ్చన్ అడగచ్చండి. హలో, యా తరుణ్ సార్. చాలా ఎక్కువ మీడియం ఆస్పిరెంట్స్ యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ కాగలుగుతారా అనే ఒక అపోహలో ఉంటారు. అంటే ఒక సెల్ఫ్ డౌట్ ఉంటుంది. దానికి మీ వాట్ ఈస్ యువర్ ఆన్సర్ ఫర్ దట్? తెలుగు మీడియం. వెరీ సారీ, మీ వాయిస్ నాకు వినిపించట్లేదు, నాకు డిస్టర్బెన్స్ వస్తుంది. ఇప్పుడు దాకా బాగానే ఉంది. తరుణ్ గారు, క్వశ్చన్ ఏంటంటే తెలుగు మీడియం స్టూడెంట్స్ ఈ సివిల్ సర్వీస్ ఎలా ప్రిపేర్ కావచ్చు అని అడుగుతున్నారు. ఓకే ఓకే ఓకే, రైట్. తెలుగు మీడియం స్టూడెంట్స్, ఓకే
ఒక్క ఇబ్బంది తెలుగు మీడియం స్టూడెంట్స్ కి నేను అనుకునేది ఒకటి ఉండొచ్చు, ఏంటంటే మెటీరియల్ అన్నిట్లో తెలుగులో దొరకపోవచ్చు. అది కూడా ఐఎమ్ నాట్ షూర్, ఇవాళ రేపు దొరుకుతుందేమో కూడా తెలీదు. అది తప్ప ఇంకా మీకు అసలు తెలుగు మీడియం స్టూడెంట్స్ కి ఇబ్బంది లేదండి. ఆఖరికి ఇంటర్వ్యూ కూడా మాడ్యులేటర్ పెట్టుకొని చేసుకోవచ్చు. మెయిన్స్ ఒక అక్షరం కూడా ఇంగ్లీష్ రాయకుండా ఇంగ్లీష్ పేపర్లో తప్ప మొత్తం తెలుగులో రాయొచ్చు. ప్రిలిమ్స్ తెలుగులో. సో కంప్లీట్ గా మనకి ఐఎమ్ నాట్ షూర్ ప్రిలిమ్స్ తెలుగులో ఉంటుందో లేదో, ఐఎమ్ సారీ, బట్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ అయితే మనకు కంప్లీట్ గా తెలుగులో ఉంటుందండి ఎగ్జామ్. సో ఒక మెటీరియల్ కి తప్ప మిగిలింది అయితే నాకైతే ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు. ప్లస్ ఇంకొకటి, ఎంత తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా డిగ్రీ చేశారు కాబట్టి ఎక్కడో అక్కడ లైఫ్ లో బాగానే ఇంగ్లీష్ టచ్ అయి ఉంటుంది. ఏది బేసిక్స్ మనకి ఆన్సర్ క్వశ్చన్ చదవడానికి, కాన్సెప్ట్స్ అర్థం చేసుకుని అంత ఇంగ్లీష్ టచ్ అయినా యూపీఎస్సీ అయితే పెద్ద డిఫికల్ట్ అని అనిపించదని నా ఫీలింగ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఇవాళ రేపు తెలుగు మీడియంలో సబ్జెక్ట్స్ కూడా చాలా మట్టుకు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి సార్. అండ్ వన్ మోర్ క్వశ్చన్ సార్, చాలా మంది స్టూడెంట్స్ కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, కరెంట్ అఫైర్స్ ని ఎగ్జామ్ కి ఎలా యూటిలైజ్ చేయాలనే క్వశ్చన్ చాలా మందికి ఉంటుంది. దీనికి మీ సూచనలు ఏంటి సార్? కరెంట్ అఫైర్స్ దేనికి? సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్, కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి అంటే, దెర్ ఇస్ లాట్ ఆఫ్ మెటీరియల్ ఇన్ ద మార్కెట్. చాలా న్యూస్ పేపర్స్ ఉంటాయి, చాలా మ్యాగజైన్స్ ఉంటాయి. మనం ఎలా చదవాలి, మన అప్రోచ్ ఎలా ఉండాలి, మనం చదివింది ఎగ్జామ్ కి ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది మీ టిప్స్ కొంచెం చెప్తారా సార్? ఓకే, సింపుల్ అండి. కరెంట్ అఫైర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హిందూ న్యూస్ పేపర్ చూస్తే, హిందూ ఇస్ ఆల్మోస్ట్ లైక్ ఏ బైబుల్ ఫర్ ఎవ్రీ యూపీఎస్సీ ఆస్పిరెంట్. నేను హిందూ చదివే ఎగ్జామ్ పాస్ అయ్యాను. హిందూ న్యూస్ పేపర్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ ఉంది, పొలిటీషియన్ ఎక్స్ స్కోల్డెడ్ పొలిటీషియన్ వై, పొలిటీషియన్ ఎక్స్ మాక్స్ పొలిటీషియన్ వై. అవసరం లేదు మనకి. రాహుల్ గాంధీ మోడీని ఏమన్నా అన్నారా, మోడీ ఇంకోని ఏమన్నా అన్నారా, మనకు అవసరం లేదు. ఒకవేళ క్రిటిసైజ్ చేసినప్పుడు అది ఒక పాలసీ మ్యాటర్ గురించి చేశారా, అది అవసరం. వాళ్ళు ఏం తిట్టుకున్నారు, ఏం చేసుకున్నారు, మనకు అవసరం లేదు. కోసం చేశారా, లేకపోతే అదేమన్నా గవర్నమెంట్ ఇనిషియేటివా, ఒక స్కీమా ఏంటి, అది తెలుసుకోవాలి మనం. సో మీకు ఒక నెల రోజులు పేపర్ చదివితే మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుంది. పేపర్లో ఏది చూడాలి, ఏది చూడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్లీ స్పోర్ట్స్ కాలం నెగ్లెక్ట్ చేయొచ్చు. అట్లనే అక్విజిషన్స్, మెర్జర్స్, ఫలానా ఏ కంపెనీ బి కంపెనీని కొనుక్కుంది, కంపెనీ డి కంపెనీలో కలిసిపోయింది, నన్ ఆఫ్ అవర్ బిజినెస్. అండ్ ఎకానమీకి వచ్చేసరికి ఆ పేజ్ లో ఈ క్వార్టర్లీ గ్రోత్ ఇంత, ఇది ఇంత, అంత డీటెయిల్ గా అవసరం లేదు. ఓవరాల్ మ్యాక్రో ఎకనామిక్ పిక్చర్ ఇస్ ఎనఫ్. అట్లాగే ఎడిటోరియల్ చదివేటప్పుడు మనందరికి చాలా, నాకైతే ఫస్ట్ అసలు ఎడిటోరియల్స్ అర్థం కాకపోయేది. విల్ టేక్ టైం. ఒక 1-2 months కి మన కన్వెన్షనల్ టాపిక్ క్లియర్ చేసుకోగానే ఎడిటోరియల్ మేక్ స్టార్టింగ్ సెన్స్. దట్ ఈస్ నాట్ ఆల్సో ఏ ప్రాబ్లం. లోకల్ న్యూస్ కాలం కూడా మనం మాక్సిమం ఏదైనా ఇంపార్టెంట్ స్కీమ్ అయితే తప్ప పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఏదైనా ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ అయితే తప్ప. అండ్ ఎప్పుడైనా మనం ఆన్సర్స్ రాసేటప్పుడు ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ చేస్తే 1-6 మార్కులు ఎక్కువ పడతాయి. ఎందుకంటే డెఫినెట్లీ ఆ ఆన్సర్ కొంచెం నావెల్గా ఉంటుంది. ఎవడైనా రాస్తాడు, 4th class అబ్బాయికి ఇచ్చి బట్టి కొట్టిస్తే వాడు కూడా నెక్స్ట్ డే కూర్చొని రాసేస్తాడు. బట్ మనకి ఆ 4th class మార్కులే పడతాయి. అందుకని మన ఆన్సర్ కొంచెం డిఫరెంట్గా ఉండాలి. మన ఆన్సర్ కొంచెం ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి అంటే కొంచెం కరెంట్ అఫైర్స్ ఫ్లేవర్ కావాలి. అందుకని కరెంట్ అఫైర్స్ మీరు ఫ్రీక్వెంట్ గా టచ్ లో ఉంటే డెఫినెట్లీ సక్సెస్ తొందరగా సాధించవచ్చు. ఒక సతీష్ ఇక్కడ కొంతమంది హ్యాండ్ రైట్ చేశారు, వాళ్ళు తీసుకోండి క్వశ్చన్స్. షూర్ సార్. అన్మ్యూట్ చేస్తున్నామండి. నరేష్ గారిని అన్మ్యూట్ చేస్తున్నాం. నరేష్ గారు, ఆస్క్ యువర్ క్వశ్చన్. నెక్స్ట్ శకుంతల గారిని అన్మ్యూట్ చేయబోతున్నాం. గెట్ రెడీ. నెక్స్ట్ శకుంతల గారు రెడీగా ఉండండి. నాకు ఒక్క నిమిషం అండి మనోజ్ గారు. సార్ నాకు ఒక్క 1 minute టైం ఇవ్వండి, నేను బ్లూటూత్ ఆఫ్ చేసి ఆన్ చేస్తాను. దర్ మైట్ బి సమ్ ప్రాబ్లమ్ ఎట్ మై ఎండ్. ఓకే ఓకే ఓకే. చాలా క్వశ్చన్స్ వచ్చాయి సార్, చాలా మంది రేట్ చేశారు. 1 by 1 తీసుకుందాము. సో ఫ్రెండ్స్ వింటున్నారు కదా, మనము ఇప్పుడు తరుణ్ గారు ఇప్పుడు వస్తుందండి క్లియర్ గా. బ్లూటూత్ ఆన్ చేసి మీరందరూ కూడా క్వశ్చన్స్ రెడీ చేసుకోండి. ఫర్ 1 hour టైం ఇచ్చారు మనకు, 1 hour అయిపోతుంది కాబట్టి మీరు క్రిస్ప్ గా అడగండి క్వశ్చన్స్, చాలా లాంగ్ క్వశ్చన్స్ ఉండొద్దు. యా సతీష్ ప్లీజ్ టేక్ క్వశ్చన్స్.
శకుంతల గారు మిమ్మల్ని అన్మ్యూట్ చేసాము, మీరు అడగచ్చు. నెక్స్ట్ మణికంఠ, అనిల్ కుమార్ రెడీగా ఉండండి. అన్మ్యూట్ చేయలేదు. వాళ్ళకి వాళ్ళే మళ్ళీ మ్యూట్ చేసుకున్నారు సార్. నేను అన్మ్యూట్ చేశాను. ఓకే, మళ్ళీ అన్మ్యూట్ చేశాను. Hello sir, good evening. My name is Yukta. So I'm basically studying in 12th. మీరు శకుంతల అంటారు, ఒకసారి యుక్త అంటారేందమ్మా? ఇక్కడ పేరు మాత్రం శకుంతల వస్తుంది. మేము కన్ఫ్యూజ్ అయిపోతున్నాము ఇక్కడ. శకుంతల డాటర్ యుక్త సార్, తనే సివిల్స్ కి ప్రిపేర్ అయ్యేది, తన కోసమే నేను ఈ వీడియోస్ చూసేది. పేరు ఎక్కడ శకుంతల? ఇది కదా యూపీఎస్సీ లో ఫస్ట్ క్వాలిటీ అదే కావాల్సింది. పేరు చెప్పాలి, డాటర్ ఆఫ్ యుక్త. ఓకే, చెప్పండి. So I'm studying in 12th class now. If I want to start my civils preparation now itself, how do I do it? Like, from where do I start it? Okay. I really appreciate your passion, Yukta. I hope you definitely clear the exam in the future. But what I would suggest you is just take one step at a time. Start with NCERT. Start with the Hindu newspaper. Start with basic books like Lakshmikant for polity, Brief History of Modern India, Spectrum for history. NCERTs are enough for geography, and for economy, I find Ramesh Singh is a very lucid book. But this was back when I was preparing. There might be better material for economy. But I would also give you a suggestion, because you said you are just in 12th standard. So you are pretty young. What I understand is you must be 16, 17 years. And you can only appear for civil services after you finish a degree. So I would suggest you enjoy your degree, you enjoy your graduation equally well as the others, but keep preparing for UPSC in your spare time. Do not prepare for UPSC at the cost of your graduation. My simple suggestion to you, because you will regret for the rest of your life that you were not able to spend your graduation days as your friends did. So I really appreciate your passion. So just take one step at a time. Start with basic concepts, and I hope you clear the exam in the future. Thank you. Yes sir, thank you sir. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఉమాపతి మురారి, ఎన్వి శర్మ. ఉమాపతి గారు అన్మ్యూట్ చేశాం మిమ్మల్ని. తమ్ముగా థ్యాంక్ యూ అండి, నైస్ సెషన్. సార్ నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇందాక చెప్పారు కదా, గల్లీలో ఉన్నా కానీ ఢిల్లీలో ఉన్నా కానీ మనం యూపీఎస్సీ క్లియర్ చేయొచ్చు అది. సో మీరేమన్నా రోడ్ మ్యాప్ ప్రిపేర్ చేస్తారా సార్ స్టూడెంట్స్ కి, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో? సో హ్యాండీగా వాళ్ళకు ఎలా స్టార్ట్ చేయాలి అలా అంటే ఒక్కటండి, రోడ్ మ్యాప్ లాంటిది కదా ఉమాపతి గారు, ఈ ఎగ్జామ్ అనేది ఇట్స్ వెరీ పర్సనల్ టు అన్ ఇండివిజువల్. అంటే నా రోడ్ మ్యాప్ ఇంకొకళ్ళకి పనికి రాకపోవచ్చు. ఇప్పుడు యూపీఎస్సీ ఫస్ట్ ర్యాంకర్ అనుదీప్ దూరిశెట్టి చదివినట్టు ఇంకొకరు చదివితే అదే ఫస్ట్ ర్యాంక్ రాకపోవచ్చు. సో నేను చదివినవి ఇంకొకరు చదివితే వాళ్ళకి ర్యాంక్ రాకపోవచ్చు. నేను అప్పుడు చదువుకునేటప్పుడు ర్యాంకర్ చదివినట్టుంటే నాకు ర్యాంక్ రాకపోయి ఉండొచ్చు. సో సింపుల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉండాలి, ఎవరి రోడ్ మ్యాప్ వాళ్ళకు ఉండాలి. ఎందుకంటే వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి, వాళ్ళ షెడ్యూల్ ఏంటి, వాళ్ళ టైం టేబుల్ ఏంటి, అసలు వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటి, వాళ్ళ అప్రోచ్ ఏంటి వాళ్ళకే తెలుస్తుంది. ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు. సో జనరల్ గా రోడ్ మ్యాప్ అంటే ఏదో కొంత ఒక 20-30% ఓవర్లాప్ అయ్యి అప్లై అవుతుందేమో, కానీ ఈ ఎగ్జామ్ అనేది ఇట్స్ వెరీ పర్సనల్, ఇట్స్ వెరీ ఇండివిజువలిస్టిక్. సో ఐ వుడ్ సే ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ అండ్ దే హ్యావ్ టు ప్లే దేర్ ఓన్ రోడ్. థ్యాంక్ యూ సార్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ గురుప్రసాద్ ఆచారి. క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చండి, వాళ్ళ క్వశ్చన్ తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ గురుప్రసాద్ ఆచారి, అన్మ్యూట్ చేశాము. సరే, నేను గురుప్రసాద్ ఆచార్య సన్ సార్. స్కూల్ ఏజ్ నుంచే ఇలా అది ఐఏఎస్ కి ప్రిపేర్ అయ్యాలి సార్. మీరు గురుప్రసాద్ గారు స్కూల్లో ఉన్నారా మీరు ఇప్పుడు? కాదు సార్, 9th క్లాస్ సార్. నేను ఇప్పుడు నువ్వు 9th క్లాస్ మీరు? ఎస్ సార్. ఇందాక ఒక అమ్మాయి కూడా యుక్త అని అడిగారు. అంటే నేను ఒకటి, ఐ రియలీ అప్రిషియేట్ యువర్ ప్యాషన్. ఆ బర్నింగ్ డిజైర్ ఉన్నందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ. బట్ నా సజెషన్ తప్పుగా అనుకోకపోతే నేను చెప్పేది ఏంటి అంటే, యు ఆర్ జస్ట్ 14 years old or 15 years old at the max. You have a lot of time, energy left in you. స్కూల్ ఎంజాయ్ చేయండి, స్కూల్లో కాన్సెప్ట్స్ బాగా తెలుసుకోండి, చుట్టూ ఉన్న వాళ్ళతోటి ఫ్రెండ్స్ అందరితోటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ అవన్నీ ఆడుకోండి.
This is the time to actually behave like a child. Please don't get me wrong. You have time, but you can keep preparing for basics, like ఇందాక చెప్పిన సోర్సెస్ అవి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. హిందూ అది ఎన్సీఆర్టీస్ ఇవి స్టార్ట్ చేయొచ్చు. బట్ డోంట్ అగైన్ ప్రిపేర్ ఫర్ యూపీఎస్సీ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ స్కూల్ ఆర్ కాలేజ్ ఎడ్యుకేషన్ వాట్ ఎవర్. ఎందుకంటే లైఫ్ లో తర్వాత రిగ్రెట్ అవుతారు. ఐ ఫీల్ యు ఆర్ టూ యంగ్, సో జస్ట్ టేక్ వన్ స్టెప్ ఎట్ ఎ టైం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. యా, నెక్స్ట్ క్వశ్చన్ కౌశల్. సార్ మీరు మాకు కొన్ని ఆన్లైన్ రిసోర్సెస్ యూట్యూబ్ ఛానల్స్ చెప్తే ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేసుకుంటారు సార్ తరుణ్ రెడ్డి సార్? యూట్యూబ్ రిసోర్సెస్ అంటే నేను ఆన్లైన్ ఏదైనా చేయాలని సజెస్ట్ చేస్తున్నారా? మీరు అలా కాదు సార్, మీరు ఇదివరకు మీరు ప్రిపేర్ అయినప్పుడు, మీరు ఐఆర్ఎస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు ఎలాంటి ఛానల్స్ యూజ్ చేసి నేర్చుకున్నారు? ఇప్పుడు స్టూడెంట్స్ కి సజెస్ట్ చేసే యూట్యూబ్ ఛానల్స్. ఓకే, గాట్ ఇట్. ఇప్పుడు సింపుల్ అండి, మృణాల్ ఉంది, అందరికీ తెలుసు, మంచి క్వాలిటీ ఆర్టికల్స్ పెడుతుంటారు. ప్లస్ సివిల్స్ డైలీ అని ఒకటి ఉంది, న్యూస్ పేపర్ అనాలిసిస్ కి ప్లస్ వేరే కొన్ని టాపిక్స్ కి బాగానే ఉంటది. అండ్ నాకు సడన్ గా అడిగితే నాకు సోర్సెస్ గుర్తురావట్లేదు. నేను ఒక పని చేస్తా, తర్వాత నేను కన్సాలిడేటెడ్ సోర్స్ లిస్ట్ చేసి I can send it to you, including the books and websites, both. Done. Very good. Sure, sir. Next question, Kaushal, unmute చేస్తున్నాము. నెక్స్ట్ మణికంఠ మహేష్ రెడీగా ఉండండి. గుడ్ ఈవినింగ్ సార్, నేను కౌశల్ ని మాట్లాడుతున్నాను. ఓకే, నాది 11th క్లాస్ అయిపోయింది సార్. అయితే ఇప్పుడు నేను నెక్స్ట్ డిగ్రీ తర్వాత సేమ్ మీలాగానే ఒక సర్టిఫికేట్ పెట్టుకొని నాకంటూ ఒక జాబ్ ఉంటుందని దా సర్టిఫికేట్ వచ్చినాక ప్రిపేర్ అయిదునా, లేకుంటే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి? సర్టిఫికేట్ అనేది ఫార్మాలిటీ కదా కౌశల్, ప్రిపరేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. ఏదైనా మనకంటూ ఒక జాబ్ ఉన్న సివిల్ సర్వీసెస్ పోయినా గానీ జాబ్ వస్తుంది అన్నట్లు. కౌశల్, మీరు చేసే డిగ్రీని బట్టి మీకు ఏదో ఫీల్డ్ లో ఏదో ఒక జాబ్ ఖచ్చితంగా దొరుకుతుంది. సో జాబ్ గురించి పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీ జీల్ ప్యాషన్ ఐఏఎస్ అయినప్పుడు మిగతా అన్ని సెకండరీ అయిపోతాయి. ఇప్పుడు ఏం చదువుతున్నారు మీరు? 11th క్లాస్. 11th క్లాస్ అంటే మీరు కూడా ఇందాక వీళ్ళందరికీ చెప్పినట్టు సర్ప్రైజింగ్లీ ఇవాళ నన్ను అడిగే వాళ్ళంతా స్కూల్ ఆర్ 11th 12th క్లాస్ వాళ్ళు ఉంటున్నారు, చాలా యంగ్ ఏజ్. ఇందాక చెప్పినట్టుగా ఆ సోర్సెస్ కనుక ఇప్పటి నుంచి స్టార్ట్ అయితే, ఆ ఎన్సీఆర్టీస్, హిందూ, ఇందాక చెప్పిన 2-3 బుక్స్, I think your half job is done at this level for you. Later you can improvise once you start preparing seriously. Okay, Kaushal? And next is Satish. Next question from Manikanta, then Mahesh, then Praveen. Manikanta, unmuting you. Manikanta, unmuting you. Good evening, sir. Good evening, Manikanta. Cheppandi. Sir, ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అవుతూ బ్యాంకింగ్, ఆర్ఆర్బి అలా ఎలా కవర్ చేయాలి సార్ సిలబస్? ఓకే, సివిల్స్ ప్రిపేర్ అవుతూ అది ఎలా కవర్ చేయాలని? అవును సార్, దానికి బుక్స్ ఇస్తారు సార్, ఇవ్వగలరా సార్? మనకంటే నీ సెకండ్ క్వశ్చన్ వాయిస్ పోయింది, మళ్ళీ చెప్పరా? దానికోసం బుక్స్ ఏమైనా సజెషన్ ఇవ్వగలరా సార్? దేనికోసం? బ్యాంక్ ఎగ్జామ్స్ కోసమా, సివిల్స్ కోసమా? అంటే సివిల్స్ కవర్ చేస్తూ బ్యాంకింగ్ బుక్స్ ఏమైనా సజెషన్ ఇవ్వగలరా సార్? బుక్స్ నేమ్స్. బ్యాంకింగ్ బుక్స్ అయితే నాకు తెలియవండి. బట్ నేను చెప్పేది ఏంటి అంటే, మనందరికీ ఒక భయం ఉంటుంది, నాకు ఉండింది. ఎగ్జామ్ రాసేటప్పుడు ఒకవేళ ఇది రాకపోతే నెక్స్ట్ ఏం చేయాలి అని, అది ఖచ్చితంగా అందరికి ఉంటుంది. దానివల్ల మనం మార్కెట్లో ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ పడ్డా వెళ్ళి రాయడం సహజము. సివిల్స్ ప్రిపేర్ అయితే వాటి స్టాండర్డ్ ఎట్లాగో సివిల్స్ కంటే తక్కువే ఉంటుంది కాబట్టి మిగిలిన ఎగ్జామ్స్ క్రాక్ చేయడం చాలా ఈజీ. నా విషయంలో నేను ఐబీ ఎగ్జామ్ కూడా క్లియర్ చేశాను, ఇంటెలిజెన్స్ బ్యూరో ACIO 2, SSC కూడా క్లియర్ చేసిన. సో నేను వీటికి సపరేట్గా ఏం పెద్ద ప్రిపేర్ అవ్వలేదు, సివిల్స్ ప్రిపరేషన్ తోటే ఇవి క్లియర్ చేయగలిగిన. సో సివిల్స్ ప్రిపేర్ అయితే మీకు ఇంకా మిగిలిన కొన్ని ఇప్పుడు ఏదైనా మ్యాథ్స్ అట్లా కొంచెం ఇన్డెప్త్ ఉంటే తప్ప, ఆర్ రీజనింగ్ ఇన్డెప్త్ అట్లాంటి ఏమైనా స్పెషల్ సబ్జెక్ట్స్ ఉంటే తప్ప మీరు సపరేట్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మహేష్ గారు, అన్మ్యూట్ చేస్తున్నాం. రాండమ్ తీసుకో, అదే తీసుకోండి. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్
సార్ ఇప్పుడు మీరు మెయిన్స్ పర్స్పెక్టివ్ లో ఒకసారి ఆన్సర్ రైటింగ్ గురించి అండ్ ఇంటర్వ్యూ గురించి ఒకటి చెప్తారా సార్ మీరు ఫస్ట్ వినలేదా? హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పారు వినలేదు అప్పుడు. హలో మహేష్ గారు అప్పుడు ఇంటర్వ్యూ గురించి చెప్పారు వినలేదు అప్పుడు. సార్ విన్నాను సార్, అది డిఫరెంట్ పర్స్పెక్టివ్ చెప్పారు ఒకసారి. ఒకసారి చెప్పాలా సార్? ఓకే సార్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ గురించి చెప్పండి. ఓకే, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ దగ్గరకు వస్తే బేసిక్ గా మెయిన్స్ ఎట్లాంటిదంటే ఎంత రాస్తే మనకు అంత మెయిన్స్ క్రాక్ చేసినట్టే. మన అందరం చదువుకొని మనకు వచ్చిలే ఏం రాస్తాం, రాయడం బోరింగ్ కదా అనుకుంటాం, కానీ టెస్ట్ సిరీస్ ఇస్ ద కీ. టెస్ట్ సిరీస్ రాయకుండా మెయిన్స్ క్రాక్ చేయడం నా దృష్టిలో హైలీ ఇంపాసిబుల్. చేసిన వాళ్ళు ఉండొచ్చు, బట్ నాకు తెలుసు అయితే టెస్ట్ సిరీస్ ఇస్ ద కీ టు క్రాకింగ్ మెయిన్స్. ద మోర్ యూ రైట్, ద మోర్ యూ క్రాక్ ఇట్. ఆన్సర్ రైటింగ్ దగ్గరకు వస్తే ఇట్స్ లైక్ ద మోర్ యూ రైట్, ద మోర్ బెటర్ యూ విల్ బికమ్. సో మీరు రాస్తుంటే ప్రాక్టీస్ అయిపోయి మీకే యూ విల్ గెట్ అన్ ఐడియా. ఇంట్రొడక్షన్ ఎట్లుండాలి, బాడీ ఎట్లుండాలి, కంక్లూజన్ ఎట్లుండాలి, ఏదైనా ఎనాలజీ ఇవ్వాలా, కంక్లూజన్ లో ఎగ్జాంపుల్ ఇవ్వాలా, అనెక్డోట్ తో ఎండ్ చేయాలా, ఇది మీరు రాస్తుంటే మీకే అర్థమైపోతుంది. ఓకే ఓకే, నెక్స్ట్ హర్షిత. హర్షిత గారు అన్మ్యూట్ చేసాం, మాట్లాడండి. నెక్స్ట్ మణి గారు అన్మ్యూట్ చేస్తున్నాం, మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నేను గత 2 years గా ఏపీఎస్సి ప్రిపేర్ అవుతున్నాను. రీసెంట్ గానే పంచాయతీ సెక్రటరీ జాబ్ కొట్టాను సార్. సో నా అంబిషన్ వచ్చి, థ్యాంక్ యూ సార్, నా అంబిషన్ వచ్చి సివిల్ సర్వీసెస్ సార్. సో ఇక్కడ నా ప్రాబ్లం ఏమంటే, సో జనరల్ గా నేను తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యాను సార్. సో లాస్ట్ టైం గ్రూప్ 2 SI 2 marks లో పోయింది. సో ఇప్పుడు నేను అవంతా వదిలేసి సివిల్ సర్వీస్ పైన పర్మనెంట్ గా కూర్చోవాలి, నేను 100% జాబ్ కొట్టాలని హార్డ్ వర్క్ చేస్తున్నాను సార్. సో దీంతో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది కొద్దిగా, అంటే తెలుగుకి ఇంగ్లీష్ కి షిఫ్ట్ అయ్యాను కదా, కొద్దిగా డిఫికల్ట్ గా ఉంది. దీన్ని ఎట్లా ఓవర్కమ్ అవ్వచ్చు సార్? దీన్ని ఎట్లా అంటే, మీరు ద మోర్ యూ ప్రాక్టీస్ ఇంగ్లీష్, ద మోర్ యూ విల్ బికమ్ బెటర్ ఎట్ ఇట్ అండి. తప్పేముంది, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ లో ఎన్రోల్ అవ్వండి, రెనన్ మార్టిన్ డిక్షనరీ చదవండి. ఏదైనా మనం ఎవరైనా మనం నడక నేర్చుకుని తప్పటడుగుల నుంచే కదండి. ఏదైనా మనం చేస్తుంటే డెఫినెట్లీ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు, డెఫినెట్లీ ఐఎమ్ కాన్ఫిడెంట్ యూ విల్ బికమ్ బెటర్ ఇన్ ఇంగ్లీష్. ఓన్లీ థింగ్ ఇస్ మీరు ఆ భయాన్ని వదిలేసి ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి, అంతే. షూర్ సార్, థ్యాంక్ యూ సార్. ప్రవీణ్ గారు, సాయినాథ్, నీరజ్ రెడీగా ఉండండి. ప్రవీణ్ గారు అన్మ్యూట్ చేస్తాం. సార్ నా పేరు ప్రవీణ్ సార్. ప్రెసెంట్లీ ఐఎమ్ డూయింగ్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి కెమిస్ట్రీ సార్, సెకండ్ ఇయర్. ఇట్ కమ్స్ అండర్ బ్యాచిలర్ సెకండ్ ఇయర్ సార్. సార్ ప్రాబ్లం ఏంటంటే సార్, యాక్చువల్గా నేను చదివేది కెమిస్ట్రీ సార్, కానీ ప్రెసెంట్ అయితే నాకు సివిల్స్ పైన చాలా ఇంట్రెస్ట్ వస్తుంది సార్. అంటే ఆర్ట్స్ పుస్తకాలు చదవడం కానీ అట్లా ఇంట్రెస్ట్ వస్తుంది. బట్ నా ఫియర్ ఏంటంటే సార్, భవిష్యత్తులో నాకు ఒక సివిల్స్ కాకపోతే ఇంకొక బ్యాక్గ్రౌండ్ ఏది లేదన్నట్టు ఒక భయం అనేది ఉంది సార్. దాని తర్వాత ఎటువంటి అటు యూపీఎస్సీ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. బట్ ఒక కెమిస్ట్రీ అంటే సార్ చేసి కెమిస్ట్రీ, కానీ అదొక భయం అవుతుంది సార్. అంటే ఇప్పుడు పూర్తిగా యూపీఎస్సీ. మీ ఏజ్ ఎంత అండి? మీ ఏజ్ సార్ ప్రెసెంట్ 20 సార్. 20? ఎస్ సార్. 20 years కి మీరు ఇట్లా భయపడితే, ఎంఎస్ నారాయణ కామెడియన్ తెలుసా మీకు? 45 ఏళ్ళ కామెడియన్ అయింది ఆయన, 45 years. సో ఎప్పుడు అనుకోకండి నా ఏజ్ ఇది, నేను ఇంకా ఏం చేయలేను లైఫ్ లో. ఎప్పుడు ఏ డోర్ ఓపెన్ అవుతుందో తెలియదు. కేఎఫ్సి ఎప్పుడైనా తిన్నారా? కేఎఫ్సిలో? అవును సార్, కేర్లెస్ శాండర్స్. చాలు. ఆయన 67 years కో 66 years కో కేఎఫ్సి స్టార్ట్ చేసింది, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత. సో మనకు తెలియదండి ఎప్పుడు ఏ ఆపర్చునిటీ వస్తుందో, ఏ డోర్ ఓపెన్ అవుతుందో తెలియదు. ఎప్పుడు పాజిటివిటీతోని, హ్యాపీగా, లైఫ్ లో ఫుల్ హోప్ తోని, ఫుల్ బిందాస్ ఉంటే డెఫినెట్లీ లైఫ్ హ్యాపీగా ఉండొచ్చు. మీరు ఫస్ట్ ఆ భయం వదిలేసేయండి. సతీష్, ఇంకోటి ఓన్లీ 2 questions తీసుకో, మనకు 1 hour 1.5 అయిపోతుంది. షూర్ సార్. సార్ నా సైడ్ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మీ మెమరీ టిప్స్ సార్, తరుణ్ రెడ్డి గారు, మీరు మెమరీ టిప్స్ ఏంటి? ఓకే, మెమరీ. ఇందాక మీరు ఫోటోజెనిక్ మెమరీ అని కొంత అడ్వాన్స్డ్ పదాలు వాడారు, చాలా మందికి తెలియవు ఫోటోజెనిక్ మెమరీ అంటే ఏంటి. మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు మెమరీకి, అండ్ మీ మెమరీ టిప్స్ ఏంటి? ఓకే, నేను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోజ్, ఇంకొకటి ఫోటోజెనిక్ కూడా మెమరీ. ఈ హలో, క్వశ్చన్ లోనే యాడ్ చేస్తాను, ఎందుకంటే 2 questionలే ఉన్నాయి కాబట్టి. సేమ్ క్వశ్చన్ లో మెమరీతో పాటు లాజిక్ వేరు, మెమరీ వేరు. లాజిక్ కి టిప్స్ ఏంటి, మెమరీకి టిప్స్ ఏంటి? మెమరీకి టిప్స్ అనేది నేను మీకు ఒకటి ఫ్రాంక్ గా చెప్తా అండి.
ఒక్కొక్కళ్ళ మెమరీ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు దేవుడు అందరికీ ఒకటే జ్ఞాపక శక్తిని పుట్టించిండు అనేది పచ్చాబద్ధం. కొందరికి కొంచెం బాగా గుర్తుంటుంది, కొందరికి గుర్తుండదు. సో దానికి గుర్తులేని వాళ్ళు చేయాల్సింది ఏంటంటే మంతన ప్రాక్టీస్. ఒకటికి ఒకసారి చదివితే గుర్తుంటుంది, ఒకటికి 3 సార్లు చదివితే కానీ గుర్తుంటుంది, ఒక 5 సార్లు. అది కొంచెం అన్ఫార్చునేట్ కానీ దానికి ఏం చేయలేము. ఇట్ డిపెండ్స్ ఆన్ ద జెనెటికల్ స్ట్రక్చర్ ఆఫ్ డిఫరెంట్ పర్సన్స్. సో మనం ఏమిటి అని ఫస్టే మనం ఐడెంటిఫై చేసుకుంటే నేను ఎన్నిసార్లు చదివితే నాకు గుర్తుంటుంది అనేది మనకు తొందరగా అర్థమవుతుంది ఎవరికి వాళ్ళకి. ఆ తర్వాత ప్రాక్టీస్ అంతే. మెమరీకి ఇంకా వేరే ట్రిక్స్ ఏం లేవండి. మెమరీకి ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే జనరల్ ట్రిక్, బాదం తినొచ్చు సోక్ చేసుకొని, ఆల్మండ్స్. అది డెఫినెట్లీ హెల్ప్స్ అని చెప్పి నేను చాలా చోట్ల చదివాను అండ్ ఐ యూస్ టు డూ దాట్. బట్ అదర్వైజ్ అదర్ దెన్ దట్ పిక్టోరియల్ వేలో ఒక స్టోరీ టైప్లో క్రియేట్ చేసుకొని చదవడం అదొక వే ఉంది. ఎక్కువ డయాగ్రామ్స్తో గుర్తు విజువలైజేషన్ చేసుకోవడం అదొక వే ఉంది. పక్కన వాళ్ళకి చెప్పడం, చదివిన దానికంటే చెప్తే ఇంకెక్కువ గుర్తుంటుంది, రాస్తే గుర్తుంటుంది. సో దేర్ ఆర్ డిఫరెంట్ వేస్. ఇవన్నిట్లో ఏదో కాంబినేషన్ చేసుకొని మెమరీని స్ట్రాంగ్ చేసుకోవచ్చు. సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ లాజిక్ అన్నారు. యా, లాజిక్ ఈజ్ అప్లికేషన్ ఆఫ్ డిఫరెంట్ ఫ్యాక్ట్స్ టు గెట్ టు ఏ లాజికల్ కంక్లూజన్. సో లాజిక్ అనేది అగైన్ ఇట్ కమ్స్ విత్ ప్రాక్టీస్ అండి. I don't know how to tell you logic tricks. Logic అనేది ఇట్ డెఫినెట్లీ యూపీఎస్సీలో అప్లై అవుతుంది, బట్ ఇట్ ఓన్లీ కమ్స్ విత్ ప్రాక్టీస్. అంటే ఓ పర్టికులర్ టాపిక్ గుర్తొచ్చినప్పుడు దాన్ని ఇంకొక దానితో లింక్ చేసుకోగలగడమే లాజిక్. అది ఎప్పుడు వస్తుందంటే ఏదైనా టాపిక్ లో ఇన్డెప్త్కి వెళ్ళి ఆలోచించి దీని మీద క్వశ్చన్స్ ఎట్లా అడగచ్చు, అడిగితే దీనికి ఇంకా కౌంటర్ క్వశ్చన్ ఎట్లా రావచ్చు, దీనికి ఇంకొకటి యాంగిల్లోంచి ఎట్లా అడగచ్చు, ఈ రీసెంట్గా ఏమైంది ఈ పర్టికులర్ టాపిక్ కి, దీనికి ఎట్లా అడగచ్చు, అడిగితే ఆన్సర్ ఏముంటది. సో ఇట్లా మనం మనలో మనం మాట్లాడుకుంటుంటే లాజిక్ డెవలప్ అవుతుంది అనేది నా ఫీల్. యా, మీరు దీనికి ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకున్నారా సార్? లాజిక్ డెవలప్మెంట్ కైనా మెమరీ ట్రైనింగ్ కైనా? లేదు, అట్లాంటివి ఉన్నాయని కూడా నాకు తెలియదు, నేను వెళ్ళలేదు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకోబోతున్నామండి. పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ క్వశ్చన్ అన్మ్యూట్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు మీ ఎండ్ లో ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోవాలి మీరు. బిజీ ఉన్నారు షూటింగ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ప్లీజ్ కమ్, వెల్కమ్. గుడ్ ఈవినింగ్ అండి పవన్ కళ్యాణ్ గారు. సార్ హౌ టు ఇంప్రూవ్ కమ్యూనికేషన్ స్కిల్స్ సార్? హౌ టు ఇంప్రూవ్ కమ్యూనికేషన్ స్కిల్స్? ఎస్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఒక సింపుల్ అడ్వైజ్ ఇస్తాను. ఇందాక మన గంప గారు సార్ చెప్పినట్టు కూడా ఆయన నేను కలిసింది రామకృష్ణ మఠ్ లో కొన్ని మాడ్యూల్స్ ఉండేవి, 1 వీక్ మాడ్యూల్స్. హౌ టు ఓవర్కమ్ ఫియర్, హౌ టు బికమ్ సెల్ఫ్ కాన్ఫిడెంట్, హౌ టు ఇంప్రూవ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో వై డోంట్ యూ ట్రై దోస్ స్మాల్ కోర్సెస్? వారానికి ఒక రోజు 1 గంట అంతే, అట్లా ఆ టైప్ లో ఉంటాయి అనమాట. స్టార్ట్ విత్ దట్. ఎందుకంటే నేను సింపుల్ గా చెప్పొచ్చు హౌ టు ఇంప్రూవ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే త్రూ కమ్యూనికేషన్ అని చెప్పొచ్చు, బట్ యూ విల్ నాట్ బి సాటిస్ఫైడ్ విత్ దట్ ఆన్సర్. సో why don't you try an external source, help from an external source where you can వెళ్ళి చూడండి. అక్కడ వాళ్ళు స్టేజ్ మీద పిలుస్తారు, ఒక టాపిక్ గురించి 2 minutes మాట్లాడమంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ స్టేజ్ ఫియర్ పోతుంది, మెల్లి కాన్ఫిడెంట్ అవుతారు, మెల్లి కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, అంటే అవతలలో మన గురించి ఏమనుకుంటారు అనే భయం ఉంటే కమ్యూనికేషన్ వీక్ అయిపోతుంది. అవతల వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు, నేను కరెక్ట్ గా మాట్లాడినంత సేపు, నా ఇంటెన్షన్స్ కరెక్ట్ గా ఉన్నంత సేపు ఏమి పర్లేదు అనుకుంటే కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది. మీరు మా వీడియోలు చూడండి, ఇంపాక్ట్ వీడియోలు చూడండి. యువర్ లైఫ్ yes thank you very much. పవన్ కళ్యాణ్ గారు, యు కమ్ టు అవర్ ఇంపాక్ట్, విల్ చేంజ్ యువర్ ఫేట్ లైఫ్. సార్ తరుణ్ రెడ్డి గారు, మీరు ఇంపాక్ట్ వీడియోస్ చూస్తుంటారండి రెగ్యులర్ గా? మన గంప నాగేశ్వర సార్ చూసానండి కొన్నిసార్లు, కొందరు చూసాను నేను పాస్ట్ లో. ఓకే, సో ఇప్పుడు మీ వీడియో కూడా అప్లోడ్ అవబోతుంది మన యూట్యూబ్ ఛానల్లో. దాదాపు 9.5 లక్షల మంది ఉన్నారు ఈ రోజు. అండ్ సో వెరీ హ్యాపీ టు సీ వన్ ఆఫ్ ద ఓల్డ్ ఇంపాక్టియన్ అగైన్ ఇన్ ఇంపాక్ట్ ఛానల్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. యా సేమ్ హియర్ అండి, హ్యాపీ, వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. యా, ఓవర్ టు గంప నాగేశ్వర సార్. నాగరాజ్ గారు, సార్ ఐ వాంట్ టు ఆస్క్ వన్ డౌట్ సార్. థాంక్యూ. ఒక్క నిమిషం అండి, బ్లూటూత్ డిస్కనెక్ట్ చేస్తాను, 1 minute. రైట్, మాట్లాడండి ఏ కేసు నుంచి.
AKS. హలో యా సార్, ఈరోజు తన బిజీ స్కెడ్యూల్లో కూడా మన అందరికి తన టిప్స్ ని, ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్ ని షేర్ చేసి మోటివేట్ చేసినందుకు తరుణ్ రెడ్డి గారికి AKS IAS అకాడమీ తరపు నుంచి వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ అండి. అండ్ తరుణ్ లాగే చాలా మంది ఆస్పిరెంట్స్ సివిల్స్ క్రాక్ చేయాలని, వాళ్ళ ఆశలు కలలు నెరవేరాలని, ఎవ్రీ టైమ్ వీఆర్ దేర్ ఫర్ యూ. AKS IAS అకాడమీ ఇస్ దేర్ ఫర్ యూ టు హెల్ప్ యూ, టు సపోర్ట్ యూ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ గంపా సార్ అండ్ తరుణ్ గారు. థ్యాంక్ యూ శశాంక్. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ వచ్చిన ఇన్ఫర్మేషన్, AKS IAS అకాడమీ వాళ్ళు ఇంపాక్ట్ ఫౌండేషన్ తరఫున మీకు టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ 1 రూపీ ఏంటంటే మీ అది కూడా ఇంట్రెస్ట్ కోసం అంతే, మీ అకౌంట్ ఆ 1 రూపీ కూడా తిరిగి ఇచ్చేస్తాము. ఫ్రీగా మేము ఆన్లైన్ కోచింగ్ తయారు చేయడం జరిగింది. బికాస్ దిస్ లాక్డౌన్ పీరియడ్ లో క్వశ్చన్ మేము పూర్ అన్నారు కదా, అందరికి అవకాశం ఇస్తున్నారు. మీరు జాయిన్ కండి. ఆల్మోస్ట్ 15 నుంచి క్లాస్ స్టార్ట్ అయిపోతున్నారు కాబట్టి మీరు జాయిన్ అయిపోయి సో యూ కెన్ సపోర్ట్ యువర్ సెల్ఫ్ బై సపోర్టింగ్ ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ AKS IAS అకాడమీ అండ్ సాయి సతీష్ అండ్ తరుణ్ గారు. ఎక్స్ట్రాడనరీ అండ్ మీరు సింపుల్ గా అంటే చాలా అద్భుతంగా భయాన్ని ఏదో పెద్ద టాపిక్ అలా కాకుండా సింపుల్ గా అలా చెప్పేశారు. చాలా అద్భుతంగా ఉందండి. చాలా అద్భుతంగా ఉంది. ఈ వీడియోని మేము చిన్న చిన్న ముక్కలుగా కూడా చేసి, ఒకటి లాంగ్ గా కాకుండా చిన్న చిన్న పీసులు కూడా చేసి మేము చేద్దాం అనుకుంటున్నాం. చాలా బాగుందండి. థ్యాంక్ యూ. సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శశాంక్. థ్యాంక్ యూ మనోజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక వీడియోలు చూస్తూ ఉండండి, మీకు మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి. సో మేము ఈరోజు ఈ ప్రోగ్రామ్ ని క్లోజ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. భారత్ మాతా కి జై. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.